వీడియో చూస్తున్న ప్రతి సహోదరుడు సహోదరునికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? మన తండ్రి అయిన దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమ బట్టి తిరిగి రీతిగా మనం కలుసుకుని ఉన్నాం. అందుబట్టి మన దేవుణ్ణి నిరంతరము కృతం చెల్లింపబోదలమే ఉన్నాం. ప్రియులారా, మనం దాని గ్రంథం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఈ రోజున దాని గ్రంథము ఆఖరి అధ్యాయానికి వచ్చామండి. అంటే దాని గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి ఒక్క చిత్తం బట్టి 11 అధ్యాయాలు పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. ఈ రోజున మనం 12 అధ్యాయానికి వచ్చామండి. వీలైతే మ్యాక్సిమం ఈ రోజున ఈ వీడియోతో సంపూర్తిగా దాని గ్రంథము పూర్తిగా నేర్చుకున్న వారమే ఉంటాం. మ్యాక్సిమం ఈ వీడియోలు అన్నీ కవర్ చేసేద్దాం. వాస్తవానికి 12 అధ్యాయంలో ఎక్కువ ప్రోత్సాహాత్మక భాషతో ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు. దాని గ్రంథము మొత్తం 12 అధ్యాయాల్లో మొదటి నుంచి 6 అధ్యాయాలు అనేవి చారిత్రక నేపథ్యం ఉంటే 7 అధ్యాయం నుంచి 12 అధ్యాయం వరకు ఈ మిగతా లాస్ట్ 6 అధ్యాయాల మటుకు ఎక్కువ ప్రవచన భాష ఉంటే మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క చిత్తం బట్టి అన్నీ నేర్చుకుంటూ వచ్చాం. ఇక్కడ దాకా వచ్చాం. దేవుని కృపను బట్టి మనం మ్యాక్సిమం ఈ రోజున 12 అధ్యాయం పూర్తిగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడితో దాని గ్రంథం సంపూర్తిగా మనం నేర్చుకున్న వారమే అవుతాం. నిజంగా దేవుడు మన ఎలా చూపిన కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమ బట్టిన మనం ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు నేర్చుకున్నాం. మరొకసారి నేను కూడా బైబిల్ స్టడీ చేసి అధ్యయనం చేయడానికి నాకు ఒక అవకాశం దొరికింది. నా ద్వారా మీకు కూడా దేవుని మాటలు, సత్య సంబంధమైన దేవుని మాటలు సత్యమైన రీతిగా బోధించే అవకాశం నాకు దక్కింది. వినే అవకాశం మీకు దక్కింది భావిస్తున్నాను. ఏదైనప్పుడు కూడా మీరు కూడా నేను ఎంత కష్టపడి చెప్తున్న వాక్యం మీరు అంటే చాలామంది నాకు ఇంతకుముందు ఒక కామెంట్ ఒక బ్రదర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో ఆయన చూస్తున్నాడో నాకు తెలియదు, కానీ బ్రదర్ గారు మీకు వీలైతే దాని గ్రంథం బైబిల్ స్టడీ చేయమని ఒక 3 years బ్యాక్ ఒక వీడియో కింద ఆయన కామెంట్ పెట్టడం జరిగింది. మరి అప్పుడు నాకున్న పరిస్థితుల ప్రభావం కారణంగా నాకు కొన్ని అనివార్య కారణం వల్ల చేయడం జరగలేదు. ఏదైనప్పుడు కూడా మనం ఈ విధంగా గత 3 నెలలు బట్టి ఇంచుమించు 3 or 4 months బట్టి దాని కింద మొత్తం నేర్చుకున్నాం. అనేక విషయాలు నేర్చుకున్నాం. మనం అనేక రాజుల చరిత్ర నేర్చుకున్నాం. ఏ రాజు దగ్గర అంటే చెరకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జీవన స్థితి ఎలాగైతే ఉందో, యూదుల పరిస్థితి ఎలాగ ఉందో ప్రతి రాజు దగ్గర క్షుణ్ణంగా పరిశీలన కూడా వచ్చాం. దేవుడు కూడా వారిని ఎలా నడిపిస్తున్నట్టు ప్రతిదీ మనం నేర్చుకుంటూ ఆలోచించుకుంటూ వచ్చాం. ఎన్నో ప్రవచనాలు చేద్దాము. ఎంతో గొప్ప విశ్వాస వీరులు కలుసుకున్నాము. చాలా అద్భుతమైన గ్రంథం దాని గ్రంథం. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నో అద్భుత సత్యాలు మనందరం నేర్చుకున్నాం. నేనే మరి ఇంకా స్టడీ చేయడం జరిగింది. నేను మీకు చెప్పడం జరిగింది. నేను ఏం భావిస్తున్నాను, మీరు కూడా ఎంతో కొంత నేర్చుకుని ఉంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో స్టడీ అండి, మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. నా కోరిక ఏంటంటే అట్లీస్ట్ మీరు కొంతలో నేను చెప్పిన 100%, 50% కొంచెం అంటే మీరు కూడా నేర్చుకుంటే అది నాకు వ్యక్తిగతంగా ఎంత అంటే నేను ఎంత వీడియో చెప్తానో నాకు ఒక సాటిస్ఫికేషన్, సంతృప్తి వస్తూ ఉంటుందని. గ్రంథం అందరూ నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి, నేను ప్రతి ఒక్కరు కూడా మా అందరం కూడా ఎప్పుడు కూడా విద్యార్థులమే బైబిల్ దగ్గర. నాకు అంత సమస్తం వచ్చే వ్యక్తి ప్రపంచం అదే ఎవరు ఉండరేమో. ఎవరైనా అని ఉంటే నా దృష్టిలో బుద్ధిహీనుడే. ఎందుకంటే మనందరం కూడా ఎప్పుడు విద్యార్థులు అంటే మనందరం కూడా నేర్చుకున్న వారి స్థితిలో అందరం ఉన్నామండి. సంపూర్తిగా నేర్చుకోవడం ఎవరు సాధ్యం కాదండి. దేవుని జ్ఞానం అనేది అసలు దేవుని జ్ఞానం నేర్చుకోవడం చాలా అదృష్టం. దాన్ని పొందడం మరింక అదృష్టం. మన జీవితంతో కూడా సత్యవాక్య లోతుల్లో మునిగి తేలి ఆ సత్యాన్ని మనం అవలంబించుకుంటే, సత్యాన్ని మన మనసు గ్రహించుకుంటే అదే అంత శ్రేష్టం అండి దేవుని దృష్టిలో. ప్రియులారా, మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇదే ఆఖరి అధ్యాయం దాని కింద 12 అధ్యాయం నేర్చుకుంటున్నాం. ఇక్కడితో మనం దాని కింద సంపూర్తిగా నేర్చుకున్న వారమే అవుతాం. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో, వచ్చే ఎపిసోడ్లో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా రోమపత్రిక చెప్పాలని నాకు ఆలోచన ఎప్పటి నుంచి కలిగి ఉన్నాను. ఇంతవరకు మీకు అందరూ తెలుసు. ఎవరైతే ఫస్ట్ నుండి నా ఛానల్ ఫాలో అవుతున్నారో మీకు తెలుసు. ఇదివరకు నేను ప్రకటన గ్రంథం చెప్పడం జరిగింది మొట్టమొదటి బుక్. తర్వాత పాత నిబంధనలోనే ప్రసంగ గ్రంథము,
పరమగీతం బుక్, తర్వాత ఇప్పుడు 4వదిగా దానియేలు బుక్. మొత్తం 66 పుస్తకాల్లో 4 పుస్తకాలు మనం చదువుకున్న వారమే అవుతాం. ప్రభు చిత్తం అయితే రోమిలోస్ పత్రిక మనం చదువుకుంటాం వచ్చే ఎపిసోడ్ నుంచి. నాకు తెలిసి ప్రకటన అంటే బైబిల్ అంతట్లో చాలా కష్టమైన బుక్స్ అన్ని చదువుకున్నామండి వాస్తవానికి. ప్రకటన గ్రంథము చాలా ప్రవచనాత్మక భాష ఎక్కువ ఉంటుంది. ముందుగా అది నేను చెప్పడం జరిగింది. తర్వాత దానికి సరిసమాన రీతిలో దానియేలు గ్రంథం ఉంటుంది, అది కూడా ప్రవచన భాష మనం నేర్చుకున్నాం. అదేవిధంగా రోమిలోస్ పత్రిక కూడా చాలా కష్టంగా ఉంటుంది. దాని గురించి ప్రభు చిత్తం మీద మనం వచ్చే ఎపిసోడ్లో మనం అవి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ ప్రియులారా, మనం దాని కింద 12 అధ్యాయంకి వెళ్ళిపోదాం. ఇంక మన టైం వేస్ట్ చేయొద్దు, ల్యాక్ చేయొద్దు, చాలా అంశాలు నేర్చుకోవాలి కాబట్టి మనం 12 అధ్యాయంకి వెళ్ళిపోదాం. మనం 11 అధ్యాయం ప్రియులు మనం ఏం నేర్చుకున్నామంటే వాస్తవానికి దానియేలు గ్రంథము 10వ అధ్యాయం నుంచి 12 అధ్యాయం వరకు కూడా ఇదంతా కూడా ఒకే సంభాషణ, దేవదూత చెప్పిన సంభాషణ అక్కడి నుంచి కూడా అలా కంటిన్యూస్ అవుతూ ఉంటుందండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 16 నుంచి చదువుకుంటే, అంటే అక్కడ దేవదూత దానియేలు గారు కనబడి జరగబోతున్న సంఘటనలను కూడా చెప్పడం మనం చూసుకుంటూ వచ్చాం. అందులో భాగంగా 10వ అధ్యాయంలో ఆ సంభాషణ ఉంటుంది. 11వ అధ్యాయము 2వ వచనం నుంచి సంపూర్తిగా ఏం జరగబోతుందో ప్రవచనం. ఇదంతా కూడా బైబిల్ అంతట్లో ఒక చాలా పొడవైన ప్రవచనం. అంతా కూడా బైబిల్లో ఉన్న ప్రవచనం ఇంట్లో ఇది పొడవైన ప్రవచనం. 11వ అధ్యాయం మొత్తం ప్రవచనాలు అండి మనం నేర్చుకున్నాం కదంటే. 12వ అధ్యాయం 4 వరకు కూడా ఎంత కంటిన్యూస్గా ఉంటుందండి. దానికి 10వ అధ్యాయం స్టార్ట్ అయితే 10 నుంచి 12వ అధ్యాయం 4 వచ్చిన వరకు ఎంతవరకు కంటిన్యూస్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకు తెలుసు ఒక దేవదూత దానియేలుతో సంభాషిస్తూ ఈ భాషంతో కూడా ఈ ప్రవచనాన్ని కూడా చెప్పడం మనం చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం. 11వ అధ్యాయంలో మనం 2వ వచనం చదువుకుంటే గ్రీకుల వాళ్ళ రాజ్య స్థాపన ఏ విధంగా స్టార్ట్ అయిందో వారు గ్రీకులు నేర్చుకుంటూ వస్తాం. అందులో భాగంగా 21వ వచనంలో మనం నేర్చుకున్నాం నీచులకు ఒక రాజు అంతియోకి ఎపిఫానస్ అనే రాజు గురించి మనం నేర్చుకున్నాం. ఈ గ్రీకుల వారు తర్వాత గ్రీకుల రాజు అంతమైపోయిన తర్వాత మరొక రాజ్యం లేవనెత్తింది, మరొక రాజ్యం వచ్చింది. ఎవరో రాజ్యం రోమన్స్ వారి గురించి కూడా మనం లాస్ట్ ఎపిసోడ్లో 11వ అధ్యాయము చివరి వచనాలు నేర్చుకున్నాం. మనం 11వ అధ్యాయం 36 నుంచి 45 వరకు కూడా అది రోమన్స్ వారి గురించి మనం నేర్చుకున్నాం. అవన్నీ కూడా లాస్ట్ మీకు పూర్తిగా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో మీరు ముందు వీడియో కూడా మన ఛానల్ ఉంటే వీడియో చూసే ప్రయత్నం చేయండి. కాబట్టి మొదటగా గ్రీకుల రాజును స్టార్ట్ అయితే అలాగా రోమన్స్ వారికి వచ్చి ఎండ్ అయింది. అంటే రోమన్స్ వారి పరిపాలన చేజిక్కించుకున్నారు, వారి పరిపాలన స్టార్ట్ అయింది, అక్కడితో ఎండకాట్ అయింది 11వ అధ్యాయం మొత్తం కూడా. ఇప్పుడు 12వ అధ్యాయము అది కూడా దాని కంటిన్యూషన్ భాగం ఆలోచించాలండి. ఇదంతా కూడా కంటిన్యూషన్గా కాలానుక్రమంగా జరుగుతున్న పరిణామాల విషయం మనం ఆలోచించాలి. ఇప్పుడు పిల్లలు మనం ఒక విషయం మనం ఆలోచించాలండి పిల్లరా. మీరు లోకంలో చూసుకుంటే సాధారణంగా ఎస్పెషల్లీ డినామినేషన్లో ఎక్కువ మంది డినామినేషన్ సంఘాలు ఉన్నాయి కాబట్టి లోకంలో 12వ అధ్యాయం ఏదైతే ఉంటుందో 12వ అధ్యాయం మొత్తం అంతా కూడా ఇది జరిగిన సంఘటనల అధ్యాయం అంతా కూడా ఇది రెండో రాకడ సంబంధించింది. క్రీస్తు ప్రభు రెండో రాకడ తర్వాత జరగబోయే సంఘటనలన్నీ కూడా ఇవి దేవుడు ప్రవచన భాష ద్వారా ముందు రాయించి ఇచ్చారని ఎక్కువ శాతం మంది క్రైస్తువులు అని చెప్పుకున్నవారు అలా బోధిస్తూ ఉంటారు. ఈ బోధ ప్రపంచంలో ఎక్కువగా నడుస్తూ ఉంది. 12వ అధ్యాయం మొత్తం అంతా కూడా జాగ్రత్త మనకు పిల్లరా. 12వ అధ్యాయం మొత్తం అంతా కూడా యేసుక్రీస్తు వారు రెండో రాకడ ముడిపడి ఉందని, తర్వాత ప్రీ మిలినిస్టులు అంటే అర్థం ఏంటంటే ప్రీ మిలినిజం అనే డాక్టర్ని ఎవరైతే నమ్ముతారో, అంటే 1000 ఏళ్ల పరిపాలన ఎవరైతే ఆ సిద్ధాంతం నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఇదే విశ్వసించి దీని ప్రకారమా జరుగుతున్నానని ఎక్కువ మంది భావిస్తారండి, ఎక్కువ శాతం భావిస్తారు. మీకు తెలుసు 1000 ఏళ్ల పరిపాలన అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు రెండో రాకడ తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తాడు, వచ్చిన తర్వాత 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలిస్తాడు. ఈ పరిపాలన భాగంగా సాతాను
తను బందీ చేయబడతాడు. 1000 పరిపాలన ముందు ఒక ఏరియాలో శ్రమలు ఉంటాయి. ఇటువంటి సిద్ధాంతం మనకి మ్యాక్సిమం తెలుసు, ఎందుకంటే ప్రపంచంలో 90% ఇదే బోధ నడుస్తూ ఉంది. యేసుక్రీస్తు భూమి మీద మళ్ళీ తిరిగి భూసంవాద రాజ్య పరిపాలన ఉంటుందని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఆ సిద్ధాంతాన్ని ప్రీ మిలినియం సిద్ధాంతం అయితే దాన్ని అనుసరించేవారు ప్రీ మిలినిస్టులు అంటారండి ఇంగ్లీష్లో. రైట్. అయితే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఏం వాదిస్తారంటే, ఎస్పెషల్లీ ఆ గుంపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 12 అధ్యాయం మొత్తం అంతా కూడా ఇది 2వ రాకడకు సంబంధించిందని, 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిందని, ఈ విధంగా వాటిని ఉద్దేశించి పునరుద్ధానం, తీర్పు, ఆ తర్వాత వాటిని ఉద్దేశించి రాయబడిన ప్రవచనాత్మక భాషని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ విధంగా బోధిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు ప్రియారు అంటే నేను ఇప్పుడు వాళ్ళ గురించి టాపిక్ అయితే కాదు, వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఊహల తలంపులు ఏ విధంగా ఉన్నాయంటే, ఇంకా భూమి మీద ఇంకా పూర్తిగా రాజ్యం నెరవేరబడలేదు, ఇశ్రాయేలుకి సంపూర్ణ రాజ్యంగా రాలేదు, యేసుప్రభువు వచ్చినాక మళ్ళీ సంపూర్ణంగా మళ్ళీ భూమి మీద రాజ్యం స్థాపిస్తారని వీళ్ళు బోధిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే అధ్యాయం ఏదైతే ఉందో 12 అధ్యాయం అనేది ఇప్పుడు ప్రీమిలియం కోణంలో ఆలోచిస్తే ఇవన్నీ కూడా వాళ్ళకి ఉన్నట్టుగా అర్థమవుతాయి. ఆ సిద్ధాంతం ఉన్న వారికి ఆ విధంగా ఉన్నట్టుగా అర్థమవుతాయి. అదే ఈ విధంగా కాదు, సత్యానుసారంగా మనం కాలక్రమంగా వెళ్ళే వాళ్ళ ఉద్దేశం అయితే వాళ్ళకి ఒక రకంగా వేరే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు ఇదే గ్రంథం చదివితే వాళ్ళకి ఒక రకంగా తీరే అర్థం అవుద్దాను. లేదు ఆ సిద్ధాంతం కాదు, మనం ఆ విధంగా ఆలోచిస్తే మనకి ఒక విధంగా అర్థం అవుద్దాను. కాబట్టి మనం సత్యమైన రీతిలో ఆలోచిద్దామండి. మనకి మనుషుల ఊహలో మనుషుల తలంపులు మనకు వద్దు, సత్యమైన రీతిలో మనం ఆలోచిద్దాం, ప్రతి వచనాన్ని ఆలోచిద్దాం. కాబట్టి వాక్యానుసార రీతిలో మనం ఆలోచిద్దాం. వాస్తవ పిల్లల మనం ఈ చెప్పి ముందు ఒక విషయం మీకు చెప్తాను. ప్రీమిలిషన్లు అన్నట్టుగా వాళ్ళు ఏవైతే అంటారో ఇది క్రైస్తవుల ఉద్దేశించి రాయబడుతుందా లేకపోతే ఇశ్రాయేలు ఉద్దేశించి రాయబడుతుందా అనే విషయం అక్కడ మనం అది పరిశీలించుకోవాలని. వీళ్ళేమంటారంటే ఇది క్రైస్తవుల ఉద్దేశించి రాయబడింది వచ్చినాయని వీళ్ళని బాధిస్తూ ఉంటారని. అయితే వీళ్ళకి మాకు ఇంకా ఇశ్రాయేలుకి భూమి దేవుడికి సంపూర్తిగా ఇవ్వలేదు, అబ్రాహాముతో ఏదైతే దేవుడు ప్రమాణం చేశాడో సంపూర్తిగా వాళ్ళకి భూమిని ఇంకా రాజ్యానికి ఇవ్వలేదు, కాబట్టి భవిష్యత్తులో యేసుక్రీస్తు తిరిగి వచ్చి మళ్ళీ భూమి మీద రాజ్యస్థాపన చేస్తాడు అని ఆ విధంగా భావిస్తూ ఉంటాం. మనం నేర్చుకున్నాం కదా. వాస్తవానికి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంతకుముందు అధ్యాయం చెప్పాను, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 14 చదువుకుంటే ఒకసారి దేవదూత మరి కూడా ఆ వచనం మీకు ఇంతకుముందు 2 నిమిషాలు చెప్పడం జరిగింది, మరొకసారి ఆలోచిద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 14 చదువుకుంటే ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినములు జరగదు, అయితే దినముల అంతమందు, దినముల అంతమన్న పదం మనం గుర్తుపెట్టుకుంటే దినముల అంతము, అంచె దినాలు, చివరి కాలము అనే పదాలు ఏవైతే ఉన్నాయో పిల్లరా, ఈ పదాలు ఒకే దానికి మారబడలేదు, 2వ రాకడ మాత్రం మారబడలేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ పదాలు అదాలు వేడుగా ఉంటే మనం తర్వాత చర్చిద్దాం అధ్యాయం చేస్తున్నప్పుడు 12వ అధ్యాయము. ఇంకా చదువుకుంటే అయితే దినముల అంతముందు నీ జనములకు సంభవింపబోవు, నీ జనం ఎస్పెషల్ నొక్కి వక్కనించడం జరుగుతుంది. నీ జనం అంటే అర్థం పెట్టారు. అక్కడ దానియేలు ఏ గుంపులో వచ్చాడు, ఆయన యూదా రాజులు వచ్చిన వ్యక్తులు. అంటే మొదటగా ఇశ్రాయేల్ అందరూ ఒకే రాజ్యంగా పిలబడుతూ ఉంటే తర్వాత ఇశ్రాయేల్ చెరగెలిపిన తర్వాత అంటే 2 రాజ్యాలు విడిపోయాయి కదండి. ఇశ్రాయేల్ రాజ్యం చెరకు అష్షూరు చెరకు వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళకి నామరూపాయలు తిరిగి రాలేదు, మరి వాళ్ళు కొంచెం మర్చిపోవాల్సిందే. తర్వాత యూదా రాజ్యం చెరలోకి వెళ్ళి బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఇశ్రాయేల్ ఎలా పిలబడ్డారంటే యూదులుగా పిలబడ్డారని. మొదటగా అంతా కూడా ఇశ్రాయేల్గా పిలబడ్డారు. తర్వాత ఇశ్రాయేల్ అందరూ కూడా యూదులుగా పిలబడ్డారు, యూద జనాంగంగా పిలబడ్డారు. చెప్తున్న మాట నీ జనములకు సంభవింపు ఈ సంగతి. నీ జనం అన్న మాట అది ఇశ్రాయేల్కి అంటే ఇశ్రాయేల్ అనే యూదులకు వర్తిస్తుందా లేకపోతే క్రైస్తవులకు వర్తిస్తుందో మనం ఆలోచించాలి. ఇక్కడ నీ జనం అని ఎస్పెషల్లీ చెప్పినప్పుడు నీ జనం అంటే అది ఎవరు వర్తిస్తుంటే ఎస్పెషల్లీ దానియేలు ఉంది. అప్పటికీ కూడా పాత నిబంధనల చట్టం ఆయన ఉన్నాడు, ఇంకా కొత్త నిబంధన రాలేదు. కొత్త నిబంధన తీసుకుని వచ్చిన తర్వాత స్థాపించబడింది. కొత్త రాకముందు వరకు కూడా ఏ నిబంధన అమలు ఉంది, పాత నిబంధన అమలు ఉంది, ధర్మశాస్త్రం అమలు ఉందని. ధర్మశాస్త్రం అమలు ఉన్న జనాల్లో వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే వాళ్ళు ఇశ్రాయేలు, యాకోబు 12 గోత్రాల సంతానం అందరూ కూడా. కాబట్టి నీ జనం అని ప్రత్యేక చెప్పినప్పుడు అది ఇశ్రాయేలుకే వర్తిస్తుందండి. అంటే ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ యూదులకే వర్తిస్తుంది. అది యూదులే అనుకోండి. ఇప్పుడు మనం యూదుల మాటలు పిలుద్దాం అంటే ఇశ్రాయేల్ ఇద్దరు ఒకటే.
మొదట ఇశ్రాయేల్ తర్వాత యూదులు పిలవబడ్డారు. మన యూదులను మనం మాట్లాడుకుందాం ప్రతి సందర్భంలో. ఇప్పుడు వాళ్ళు యూదుల గురించి అక్కడ దేవదూత మరీ చెప్పడం జరిగిందని. వాస్తవానికి వీళ్ళు ఇంకా ఇప్పుడు ఈ ప్రీమిలిష్ ఇప్పుడు అంటున్నట్టు ఇంకా ఇశ్రాయేల్ పూర్తిగా రాజ్యం రాలేదు, దేవుడు ఇస్తున్న ప్రామిస్ చేసిన వాగ్దానం ఇంకా రాలేదని వీళ్ళు ఇప్పుడు వాదిస్తుంటారు. కానీ వాస్తవానికి మన గ్రంథాల్లో కొన్ని వచనాలు చదువుకుంటే, ఉదాహరణకి ఈ యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 43-40 చదువుకుని పిల్లారా, అక్కడ గ్రంథం స్పష్టంగా చెప్తుంది దేవుడు యెహోషువ న్యాయకర్తలోనే. యెహోషువ ఎవరో? మోషే తర్వాత యెహోషువ వచ్చారు కదండి. మోషే తర్వాత మొట్టమొదటి న్యాయాధిపతి యెహోషువ. అయితే యెహోషువ కాలంలో మొత్తం కూడా వాళ్ళకి సమస్త భూమి వాళ్ళ చేతికి చిక్కిందని దేవుడు ముందే రాయించారు. యెహోషువ గ్రంథము మనం 21వ అధ్యాయంకి వెళ్ళిపోదాం పిల్లారా. 21వ అధ్యాయంకి వెళ్ళిపోతే అక్కడ 43 నుంచి చదువుకుందాం. 43 యెహోవా ప్రమాణ చేసి వారి పితరులకు ఇచ్చేదని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పగించెను. వచనం ఎంత స్పష్టంగా ఉందని వెళ్ళారా? యెహోవా ప్రమాణ చేసి వారి పితరులకు ఇచ్చేదని చెప్పిన దేశమంతయు. దేవుడు ప్రమాణం చేశాడు. యెహోవా దేవుడు ప్రమాణం చేశాడు ఏంటని? మీకు దేశం ఇస్తానని ప్రమాణం చేసిన దేశం అంతా ఇశ్రాయేలుకు అప్పగించాడు దేవుడు. అది జరిగిపోయింది, అది పాస్ట్ టెన్స్ అయిపోయింది, ఆల్రెడీ అది ముగిసిపోయింది. దేవుడు ఏదైతే అప్పచెప్తాన్నాడో దాన్ని దేవుడు అప్పచెప్పాడు. ఇంకా మనం చదువుకుందాం. వారు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి. ఇంకా మన కిందకు వస్తే ప్రియులారా, కిందకు వస్తే 44 వచ్చిన కిందకు వస్తే ఇలా కిందకు వస్తే యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏదీ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఆ పదం చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు ఏదైతే వాళ్ళకి ఇస్తానో వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమి వాళ్ళకి ఇచ్చేసారండి దేవుడు. ఎందుకంటే ఏది తప్పి ఉండలేదు. దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో అంతయు నెరవేరును గ్రంథం స్పష్టంగా చెప్తాం. గ్రంథం అంటే దేవుని వాక్యే కదండి. దేవుడు స్పష్టంగా రాయించాడు పరిశుద్ధాత్మ ద్వారా. మొత్తం అంతా నెరవేర్చిపోయి, మొత్తం అంతా మాటలు నెరవేరిపోయి, మొత్తం అంతా భూమి కూడా వాళ్ళ చేతులు అప్పగించాను. అయితే ఆ దౌర్భాగ్యులు వాళ్ళు నిలబెట్టుకోలేదని, వాళ్ళు పాపం చేసి విగ్రహాలు చేసి దేవుడిని దూరం, అది వేరే సంగతి. ఏదప్పుడు కూడా రాజ్యము వాళ్ళ చేతికి వస్తుంది, భూమి వాళ్ళ చేతికి వస్తుంది. ఇప్పటికీ కూడా వీళ్ళు ఇంకా బాధిస్తే ఉంటారంటే దేవుడు మాకు ఇంకా రాజ్యం రాలేదు. వీళ్ళ దృష్టిలో రాజ్యం అంటే భూసంబంధ రాజ్యం అండి. వాళ్ళకి ఆత్మసంబంధ రాజ్యం అర్థం అవ్వలేదు. ఎవరైతే వెయ్యేళ్ళ పరిపాలనవాదు ఉంటారో, ఎవరైతే వాదిస్తారో వాళ్ళకి దేవుని రాజ్యం అంటే అర్థం అవ్వలేదండి. వాళ్ళు ఇంకా మళ్ళీ యేసుక్రీస్తు వారు మారు మనసు పొందిన దేవురాజ్యం సమీపించి ఉందంటే వాళ్ళు ఇంకా దేవురాజ్యం వస్తుంది, మళ్ళీ ఆయన వస్తాడు, మళ్ళీ రాజ్యం స్థాపిస్తాడని భౌతికమైన భూ సంబంధ దృష్టిలో ఆలోచిస్తుంది తప్ప దేవుని రాజ్యం అంటే అది ఆత్మ సంబంధం వాళ్ళకి ఇంకా బోధపడట్లేదు. మనం కొన్ని వచ్చి మనం ఆలోచిస్తే మనకు తెలుసు చాలా మాటలు మనం చదువుకుంటే, ఉదాహరణకి మార్కు సువార్త 9వ అధ్యాయం 1 చదువుకుంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 1 చదువుకుందాం. అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలన సిద్ధాంతం రాంగ్ అని మీకు అర్థమవుతుంది. మేము చెప్తానండి. మార్కు సువార్త 9వ చదువుకున్నప్పుడు, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చేట చూచు వరకు మరణము రుచి చూడడం మీతో చెప్తున్నానని యేసుక్రీస్తు జరుగుతుందండి. దేవుని రాజ్యం బలంతో వచ్చేట చూచుట వరకు మరణము రుచి చూడరు అంటే యేసుక్రీస్తు పొరపాటున మాట అన్నారా, లేకపోతే ఆయన చెప్తున్న రాజ్యం దేని గురించి అని ఆలోచించాలి. ప్రభు స్పష్టంగా చెప్పారండి. ఏం చెప్పారంటే దేవుని రాజ్యం బలముగా వచ్చే వరకు మరణం రుచి చూడరు అంటే అర్థం ఏంటంటే ఇది మీ తరంలోనే వస్తుంది. ఇవంతా కూడా మీరు బ్రతుకున్న టైంలోనే వస్తుంది. నిజంగా వచ్చింది కదా. ఎప్పుడు వచ్చింది అది? యేసుక్రీస్తు వారు పరలోక ఆరోహణ తర్వాత ఎందుకు వస్తున్నాడు? యెరూషలేములో వచ్చిందండి. యెరూషలేములో వచ్చింది దేవుని రాజ్యం. అదే సంఘము. పరిశుద్ధాత్మ వచ్చి ఆయనే సంఘాన్ని ప్రారంభోత్సవం చేశారండి. సంఘ స్థాపనే దేవుని రాజ్యం, సంఘమే దేవుని రాజ్యం. ఇక్కడ ఎంత స్పష్టంగా ఉంది. కానీ ఇవి కూడా అర్థం లేదు. ఇంకా చాలా మాటలు ఉంటాయండి, చాలా మాటలు ఉంటాయి. యోహాను సువార్త 18వ అధ్యాయం 36 చదువుకుంటే, ఇలా వివరించుకుంటే చాలా మాటలు ఉంటాయి పిల్లలు. యోహాను సువార్త 18:36 చదువుదాం. అక్కడే ఉన్న సందర్భం ఆలోచిద్దాం. యోహాను సువార్త 18:36 చదువుకుంటే అక్కడ ఒక సందర్భంలో యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపన్నట్లు నా సేవకులు పోరాడరు, కానీ నా రాజ్యం ఇహ సంబంధం కాదు నేను. ఈ మాట పిలాతు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారిని శిలువ ముందు యేసుక్రీస్తు అంటున్న ఆన్సర్ అండి. ఏమన్నారంటే నా రాజ్యం లోక సంబంధం కాదు,
నా రాజ్యము లోకంలో ఉన్నట్టు కాదు, నా రాజ్యం లోకంలో ఉన్న భవనాలు కాదు, నా రాజ్యం లోకంలో సైనికులు కాదు, నా రాజ్యం లోకం ఉన్నట్టుగా ఈ భవంతులు, ఈ అధికారం కాదు. దేవుని రాజ్యం వేరు, ఆయన యొక్క పనితీరు వేరు, ఆయన యొక్క పరిపాలన వేరండి. అది దేవుని రాజ్యం అంటే ఆత్మ సంబంధమైనది. దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైనదని పిల్లారా. దేవుని రాజ్యం భౌతిక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యం అనేది మన ఆత్మకి కనెక్ట్ అయ్యి ఉండేది, మన హృదయాలు నివసించి ఉండేది. దేవుడు పరిపాలన మన హృదయాలు, అంటే దేవుడు నివసించేది ఒక భూ సంబంధమైన రాజ్యం కాదు, కానీ అది ఒక ఆత్మీయ రాజ్యం, ఆధ్యాత్మిక రాజ్యం. అది మన మనసుకి, మన హృదయాలు లింకప్ అయి ఉండే రాజ్యం అండి దేవుని రాజ్యం. ప్రియరా, దేవుని రాజ్యము ఎవరికైతే సంపూర్తిగా అర్థమవుతుందో వాళ్ళకి గ్రంథం సంపూర్తిగా అర్థం అవుద్దండి. దేవుని రాజ్యం అర్థం అవ్వకపోతే గ్రంథము అర్థం అవ్వదు. వాళ్ళకి ఇంకా ఏ వచ్చినా కూడా అర్థం అవ్వాలి. మనుషులు ఆనాడు యూదుల్లాగా, ఇంకా ఇప్పుడు ఆనాడు యూదులు అయితే ఉన్నారో, ఇప్పుడు ఉన్న కాలంలో ఏ విధంగా ప్రభుని విశ్వసించిన వారు చాలామంది ఉన్నారో, ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవులు పిల్లలు అందరూ కూడా ఇప్పటికీ వాళ్ళ మనసు అలాగే ఉండిపోయాను. వాళ్ళ ఆలోచనలు ఇంకా భూ సంబంధం ఉండిపోయి తప్ప ఆత్మీయంగా దేవుని వైపు ఇంకా పూర్తిగా ఎదగలేదండి. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉందండి. ఈ విధంగా చదువుకుంటే మనకి ఏమవుతాలంటే, యూదులు ఆనాడు ఆలోచిస్తున్నట్టు, యేసు కాలంలో ఉన్నట్టు ఆలోచిస్తున్నట్టు భూ సంబంధ రాజ్యం ఇంక వస్తుందని వాళ్ళు ఏవైతే ఫీలింగ్లో ఉన్నారో, యేసు చెప్పినా ఇంకా ఆ రాజ్యం అలాంటిది కాదు, ఆయన స్థాపించిపోయే రాజ్యం అలాంటిది కాదు. ఆ పరిపాలన విధానం వేరు, దాంట్లో మనం ప్రవేశం చేరే విధానం వేరు. అదంతా కూడా ఆత్మ సంబంధమైనది, అదంతా కూడా ఆత్మ సంబంధమైనది. కాబట్టి ఇప్పుడు మనం ప్రీమిలియన్స్ వాళ్ళ కోణంలో కాకుండా వాక్యానుసారంగా సత్యమైన రీతిలో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనం ఆ బోధ మనకొద్దు, అది మన సంబంధం లేదు. అది మనుషుల ఊహలో తాపం వచ్చిన బోధ. 1000 పరిపాలన, అసలు భూమి మీద పరిపాలన ఇంకే ఉందండి. అసలు ప్రభు వచ్చిందంటే మొత్తం సంపూర్ణ నాశనం అయిపోద్దండి, భూమి మరి ఇంకా లయం అయిపోద్దండి. పంచభూతాలు మొత్తం మెక్కటమే వెంటతో మొత్తం కాలిపోతాయి, మరి ఇంకేం ఉండదండి. ఇంకా వాళ్ళు కొత్త భూమి కొత్త ఆకాశం అంటే అది మాకు కొత్తగా భూమి మీద పునర్నిర్మించబడుతూ అనుకుంటారు తప్ప మరి పునర్నిర్మించబడదు, ఇంకా అయిపోయింది. కొత్త భూమి కొత్త ఆకాశం అనేది పరలోకానికి సాదృశ్యంగా మారబడిన పదాలండి. అంటే భూ సంబంధం మైండ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి అన్నీ కూడా అలాగే అర్థం అవుతాయి. అవి మన సంబంధం లేదు. మనం అవి కాకుండా వచనాన్ని ఉన్న రీతిగా ఆలోచించుకుంటూ వెళ్దాం. రైట్, ప్రియత మనం ఆలోచిస్తే 12 మొదటి చదువుకుందాం. ఆ కాలమందు నీ జనువుల పక్షమున నిలిచినట్టే మహా అధిపతిగా మిఖాయిలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలం వారెవరో వాడు తప్పించుకుందురు. ఆ కాలం ముందు ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఆ కాలం అంటే ఏ కాలం సంబంధించింది? మనం ఎందాక ఆలోచించాం కదా. 1000 పరిపాలన వాళ్ళ కోణంలో ఆలోచిస్తే ఈ కాలం అంటే అది అంచి గడి అని అనుకోవచ్చు వాళ్ళ ఉద్దేశం. ఇది మనం వాళ్ళ యొక్క తీరు ప్రకారం వెళ్ళట్లేదు కాబట్టి ఈ కాలం అందరూ ఎంత కంటిన్యూస్లో భాగమే. వాస్తవానికి 11 అధ్యాయం ఎంత కంటిన్యూస్ ప్రవచనం అంతా కూడా. అధ్యాయాలు ఎప్పుడు విడదీయబడ్డాయి? ముందు అధ్యాయాలు లేవండి. అధ్యాయాలు అసలు సంఖ్యలో ముందు లేవండి. తర్వాత మనం విభజించుకున్నాం, మనుషులు విభజించారు అధ్యాయ వరకు వచ్చిన వారికి. ముందు అధ్యాయాలు వచ్చిన అవేం లేవండి, వరుసగా ఉండాలి. ప్రియుల దగ్గర చదువుకుంటే ఆ కాలం ముందంటే అర్థం ఏంటంటే ముందు విషయం ఏం చదువుకున్నాం? రోమస్వర గురించి ఆలోచించాం కాబట్టి ఆ కాలం ముందు అర్థం ఏంటంటే అది రోమస్వర కాలంలో అర్థం చేసుకోవాలండి. రోమవారి కాలంలో నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతికి మిఖాయిలు వచ్చెను. నీ జనులు అంటే ఎవరు? యూదులు. ఆ యూదుల పక్షాన ఒక వ్యక్తి వస్తాడు. ఎవరా వ్యక్తి? మిఖాయిలు అంటండి. మిఖాయిలు అంటే ఎవరండి? మిఖాయిలు అంటే దేవదూత, దేవుని యొక్క ప్రధాన దూత మిఖాయిలు. ఆల్రెడీ మిఖాయిల గురించి దాని గ్రంథము 10వ అధ్యాయం చదువుకున్నాం. 10వ అధ్యాయంలో 13 వస్తే చదువుకున్నాం. 13 ఏముంటుంది అక్కడ? పారసీకుల రాజపతి నిర్మూలన నిద్రించును ఆ పదం ఉంటుందండి అక్కడ. ఇంతకుముందు చదువుకున్నాం. దాని గ్రంథంలోనే మిఖాయిల ప్రస్తావన వచ్చిందండి. వాస్తవానికి ఆ సందర్భం ఆలోచించినప్పుడు దేవదూతలు కూడా సంబంధించిన కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అది మనకు అర్థం అది ఆత్మీయంగా జరుగుతుంటే ఎందుకు నేర్చుకున్నామండి. అంటే వాస్తవానికి దేవుని ప్రాణాయాకుల భాగంగా జరిగే కార్యక్రమాల్లో దేవదూతల హస్తం ఉంటుంది. అది మనకు కనబడకపోవచ్చు,
అది ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా జరుగుతుంది కాబట్టి మనం కనబడకపోవచ్చండి. ఇక్కడ కూడా మనం చదువుకుంటే ఆ కాలమందు జనపక్షం నిలిచిన మహా అధిపతి మిఖాయేలు వచ్చును. ఎప్పుడు వస్తారట? అది రోమవారి కాలంలో వస్తారని గ్రంథం చెప్తుందండి. ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు అనేది తర్వాత వచ్చి మనం చదువుకుని మాకు అర్థం అవుతుందండి. మనం ఆ కాలం అంటే అది ఏమని అర్థం చేసుకోవాలంటే రోమవారి కాలం, రోమవారి కాలం మనం చదువుకున్నాం. రోమవారి కాలం అనేది క్రీస్తు పూర్వము 30 నుంచి ఆరంభమైందండి. రోమన్స్ వారు మొట్టమొదటిగా జూలియస్ ఆలోచించాం. జూలియస్ ఎదురైన చక్రవర్తి ఆయన స్థాపించాడు రోమ సామ్రాజ్యాన్ని. తర్వాత కైసర్ ఔగుస్తు, ఆగస్టస్ అలాగా చదువుకుంటూ మనం వచ్చాం. అయితే ఈ కాలం అందట మిఖాయేలు వస్తారట. ఎందుకు వస్తాడు? వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడు సందర్భం అంటే అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలిగినంత ఆపద కలుగును. అయితే నీ జనుల గ్రంథము దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుందరు. ఇక్కడ పిల్లలు జాగ్రత్త గమనిస్తే ఎప్పుడు వస్తాడనేది కింద సందర్భంలో ఉంటుందండి. అప్పుడు నీ జనులు రాజ్యము కూడిన కాలం అవుతుంది. ఎప్పుడు రాజ్యం కూడుకున్నారు? నీ జనులు అంటే యూదులు. సందర్భంలో ఆలోచిస్తే దానియేలు జనులు అంటే యూదులు, అంటే ఇశ్రాయేల్. మనం యూదులు చెప్పుకోండి, ఇక్కడ యూదులు అంటే ఇశ్రాయేల్ అర్థం చేసుకోండి. రాజ్యం ఎప్పుడు కూడారండి? ఎప్పుడు కూడారంటే మోషే ఎప్పుడైతే ఐగుప్తు నుంచి వాళ్ళు తీసుకుని వచ్చారో, సీనాయి పర్వతం ఎప్పుడైతే వాళ్ళకి ధర్మశాస్త్రం వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళు యాజక రూపంలో రాజ్యానికి ఏర్పడ్డారు. అంతే కదా, నిర్మకాలం ఉంటుంది కదా అంతా కూడా. మీరు నాకు యాజక రూపంలో రాజ్యంగానే ఉందని ఇప్పుడు దేవుడు అంటారండి. ఎప్పుడు రాజ్యం ఏర్పడింది? అది మోషే కాలంలోనే ఐగుప్తుని కొనుక్కున్నప్పుడే వాళ్ళు సీనాయి పర్వతం ఎప్పుడు ధర్మశాస్త్రం వచ్చి అప్పటి నుంచి వాళ్ళందరూ రాజ్యంగా ఏర్పడ్డారు. తర్వాత రాజులు వచ్చారు, అది వేరే విషయం. న్యాయపతి రాజులు వచ్చిన వేరే విషయంగా మొదటగా రాజ్యం వచ్చిందే అది ప్రారంభం అనుకుంటే, అది మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలిగినంత ఆపద కలుగును. అప్పుడు నుంచి చూసుకుంటే ఈ కాలం వరకు ఎప్పుడు చూడలేనంత, ఎప్పుడు కనివిని ఎరగనంత గొప్ప ఆపద, ఆ గొప్ప శ్రమ మీకు కలగబోతుందని అక్కడ ప్రవచనం అనేది చెప్పడం జరుగుతుంది. గొప్ప శ్రమ కలుగుతుంది. జాగ్రత్త విన పిల్లలు. మనం 11వ అధ్యాయం చివరి రోజుకి వచ్చేసరికి చివరి రోజు నెలలో రోమస్వరం చెప్పడం జరుగుతుంది. అదే కంటిన్యూషన్ అలా జరుగుతూ ఉంటుంది 12వ అధ్యాయంలో కూడా. ఆ కాలం ఉందంటే రోమవారి కాలంలో, రోమస్ పరిపాలన కాలంలో ఏం జరుగుతుందట? గొప్ప ఆపద. ఆపద అంటే గొప్ప శ్రమ. గొప్ప శ్రమ వస్తుందటండి. అది మామూలు శ్రమ కాదంటే. ఇంతకుముందు యూదులు చాలా శ్రమ పడ్డారు లేదా? చెరకెళ్ళినప్పుడు శ్రమ పడ్డారు. అంత్యోక టైము, ఇప్పుడు అంత్యోక టైంలో కూడా శ్రమ పడతారన్న ప్రవచనం వచ్చింది. అంతకు మించాట ఇంకా చూడండి, అంతకు మించి శ్రమ యూదులు పడతారనే కదా ప్రవచనము దేవత చెప్పజరుగుతుందండి. అంతకు శ్రమ ఇంకేముంటుందండి? ఇంకా శ్రమ పడ్డారా? ఇంతకుముందు చదువుకున్నాం అంత్యోకస్ కాలంలో హింస ఉంటుంది మనం ఆలోచించాం. గ్రీక్ రాజు కాలంలో ఇంకా అంతకుమించి హింస ఉంటుందా? ఉంటుంది. గొప్ప ఆపద ఉంటుంది. ఈ మాట చెప్తుంది ఎవరు? దేవదూత. ఆపద ఎప్పుడు కలిగింది ఆపద? ఎప్పుడు ఆపద కలిగిందంటే ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అది ఎప్పుడు కలిగిందంటే అది రోమస్ వారి కాలంలో కలిగింది. ఎప్పుడు, ఏ కాలం అనుకుంటే ఒకసారి మనం ఇంతకుముందు మనం ఆలోచించేది దీని గురించి. మత్తయి సువార్త 24వ అధ్యాయం వెళ్ళిపోదామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం వెళ్ళిపోతే అక్కడ యేసుక్రీస్తు వారు తన భూమి మీద ఉన్నప్పుడు పరిచయం చేసినప్పుడు 24వ అధ్యాయం చదువుకుంటే యేసు దేవాలయంలో బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయ కట్టడలో ఆయనకు చూపించేది. అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అని అన్నాం. యేసుబాబు వెళ్తుంటే మార్గ మధ్యంలో యెరూషలేము దేవాలయం చూపిస్తూ ఆ కట్టలు ఏడుస్తున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? కొంతకాలంకి రాయి ఒకటి కూడా నిలవదు అని ప్రభు చెప్పడం జరిగింది. ఎప్పుడు సందర్భం అది? ఎప్పుడు జరుగుతుంది అంతా కూడా? ఇప్పుడు అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 21 చదువుకుంటే, మత్తయి సువార్త 24:21
20 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 24:20 నుంచి చదువుకుంటే, అప్పుడు మహాశ్రమ కలుగును. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, అప్పుడు మహాశ్రమ కలుగును. అప్పుడంటే ఎప్పుడది? అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవట చలికాలం మందైనను విశ్రాంతి మంది సంభవింపకుండా ప్రార్థించుడి. లోక ఆరంభము నుండి ఎప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. మత్తయి సువార్త 24:21 చదువుకుంటే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటన్నమాట అంటే, లోక ఆరంభం మొదలుకొని, లోకం పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదని యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చారండి. శ్రమ గురించి, గొప్ప ఆపద గురించి, శ్రమ గురించి సాక్ష్యం ఇచ్చారండి. ప్రియులు, చాలా ఆలోచించండి. ఈ శ్రమ ఎప్పుడు జరగబోద్దట? భవిష్యత్తు జరగబోద్దు అంటే యేసు ప్రభు ఉన్న కాలంలో కన్నా ముందు జరగబోద్దని యేసు ప్రభు చెప్పడం జరిగిందని. అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము 70లో జరిగిందండి. క్రీస్తు శకము 70లో జరిగింది. ఎవరి కాలంలో? రోమన్స్ వారి కాలంలో, రోమా చక్రవర్తుల కాలంలో జరిగిందండి. టైటస్ అనే ఒక సైన్యాధిపతి ఎవరైతే ఉన్నాడో, ఈ తర్వాత రాజు అవుతాడు రామచక్రవర్తి. వీడి న్యాయకత్వంలో క్రీస్తు శకం 70లో మహాశ్రమ కలిగింది. ఆ శ్రమలో యోధా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యమైపోయింది. యూదులకు దేవాలయము సంపూర్తిగా నాశనం చేయబడింది. యెరూషలేము పట్టణము నాశనం చేయబడింది. ఆ రోజున, ఆ కాలంలో ఇంచుమించు 11 లక్షల మంది యూదులు చనిపోయారండి. కరువుతో, కాటకాలతో దహించి వేయబడి బానిసలుగా, బందీలుగా మొత్తం చూసుకుంటే 10 లక్షల మంది చనిపోతే 1,00,000 మంది పైగా ఎంతమంది బానిసలుగా కొనుక్కోబడ్డారు రోమన్స్ వారితో. ఇంతకుముందు మనం 70 ఏళ్ళ ప్రవచనం చదువుకున్నప్పుడు దీని గురించి ఆలోచించాం, చెప్పాను. ఇంతకుముందు కూడా చెప్పి మాకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు దానే కన్నా చెప్తున్న ఈ ఆపద యేసు ప్రభు వచ్చినప్పుడు చెప్పిన ఈ శ్రమ రెండు ఒకటేనండి. మీరు కంపేర్ చేసుకోండి రెండు కూడా. ఆ రెండు కంపేర్ చేసుకుంటే ఆ రెండు కూడా ఒకదాని కూడా సరిపోతాయండి. ఎందుకంటే యేసు చెప్పాడు, లోకం ఆరంభం నుంచి ఎప్పుడు కూడా అంత గొప్ప శ్రమ ఇంకెప్పుడు కలగలేదని చెప్పాడండి. ఇక్కడ దేవదూత కూడా దాన్ని వివరిస్తున్నప్పుడు అదే మాట చెప్పాడండి. ఎన్నటికల్లా గొప్ప ఆపద కలుగుని పదం వాడారు. ఆపద అంటే శ్రమ, విపత్తు, బాధ, కష్టమని మనం అనుకోవచ్చు. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుందరు. నీ జనులలో అంటే యూదుల్లో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుందరు. ఇది ఎవరికి సాయపోతున్నమాట? ఇది ఎవరికి చెప్తున్నమాట? మనం ఆలోచిస్తే ఇప్పుడు ఈ జరిగే కాలంకి దీని ముందుగా యేసువారు భూమి మీద ఉన్నారు. ఇది ఎవరు జరగబోద్దంటే యూదులు జరగబోద్దండి. యూదులు. ఇది ఎంత కూడా ఈ శ్రమ ఎవరికంటే యూదుల గురించి అండి. యూదులు. ఇప్పుడు యేసు ప్రభు క్రీస్తు శకము 1 నుంచి 33 ఆయన భూమి మీద ఉన్నారండి. యెరూషలేములో ఉన్నాడండి. సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే యేసు ప్రభుని చాలామంది నమ్మారంటే ఎక్కువ శాతం యూదులు యేసు అని నమ్మలేదు. నమ్మకపోగా ఆయన్ని సిలువెక్కించిన కూడా యూదులేనండి. వాళ్ళ అసూపెళ్ళిన యూదులు యేసుని సిలువెక్కి చంపేలా చేశారండి. అందుకే పేతురు అంటారు 2 చదువుకుంటే, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు లేపున అంటారండి. అక్కడ పేతురు గారు అంటారండి. యూదులు యేసుని అంగీకరించలేదు, యేసుని ఆయన నమ్మలేదు, ఆయన దేవుని కుమారుడు విశ్వసించలేదు. కాబట్టి ఇక మనం చదువుకుంటే పదం ఏమంటారంటే, అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుందరు. గ్రంథమునందు దాఖలం అంటే అర్థం ఏంటి? ఇక మనం చదువుకున్నారా ఒక పదం ఉంటుంది. ఏంటి పదం అంటే గ్రంథము. గ్రంథం అంటే అర్థం ఏంటి? మనకి ఏమర్థం అవుతుందంటే, మనం మోస టైంలో చదువుకుంటే మోస టైంలో కూడా దేవుడు ఆనాడు ఈ ఐగుప్తు నుండి వచ్చిన వారిని వాళ్ళ క్రియలు చూసి దేవుడు కోపడినప్పుడు ఇక్కడ మోసే ఒక సందర్భంలో మాట అంటారండి. నిర్గమకాండము 32 అధ్యాయంలో 32 చదువుకుంటే, అయ్యో నీవు వారి పాపం ఒక పరిహరించుతావా, లేనియడలా నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచి బతిమాలు కూర్చొని ఉంటాడు. మోసే వినవించుకుంటాడు దేవుడితో, నాయన వాళ్ళ నువ్వు కోపం తేవద్దు, అదేదో నన్ను తుడిచి నీ గ్రంథం ఉంటే నీ గ్రంథంలో నా పేరు తుడిచి అంటాడు అక్కడ.
అంటే మొదటి నుంచి కూడా చదువుకున్నప్పుడు దేవునికి ఒక గ్రంథం ఉందని, అంటే గ్రంథం ఇది భౌతికమైన అది గ్రంథం అనుకోకపోవచ్చు. అంటే దేవునికి అంటే ఆనాడు భక్తులు ఎలా ఆలోచించారంటే దేవునితో ఒక గ్రంథం ఉంది, ఒక చిట్టా ఉంది, ఆ గ్రంథంలో విశ్వాసమైన వారి జాబితా వాళ్ళ పేరు మటు దానిలో నోట్ చేయబడుతుంది, ఆ గ్రంథం నోట్ చేయబడి వాళ్ళ పేరు మాత్రమే పరలోక దగ్గర తండ్రికి వెళ్తారు అర్హులని మొదటి వాళ్ళకి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. నిజంగా దేవునికి గ్రంథం అవసరమా? అవసరం లేదు. ఆయన సర్వజ్ఞుడు, ఆయన దేవుడు, అనే గ్రంథం అవసరం లేదు. మనకు అర్థం అవ్వడానికి గ్రంథం పదం మారబడింది అక్కడ. అలా భక్తులు చెప్పారండి. ఇక చదువుకుంటే అయితే నీ జనులలో గ్రంథం నందు దాఖలయ్యారో వారు తప్పించుకునే అర్థం ఏంటి? ఇప్పుడు అడగదా మనం చదువుకుంటే గొర్రె పిల్లి యొక్క జీవగ్రంథం ముందు పేరు రాయబడ్డే వాళ్ళు కూడా పరలోకి వెళ్తారు అర్హుల పదం ఉంటుందండి అక్కడ. 21వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో ఉంటుందండి అక్కడ. అంటే అర్థం ఏంటంటే మనం ఎలా ఆలోచించాలంటే యేసు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే వాళ్ళు నమ్ముతారో వాళ్ళందరూ కూడా తప్పించుకుంటారని చెప్పడం జరిగిందండి. వాళ్ళు తప్పించుకుంటారు. ఎవరు తప్పించుకుంటారట? ప్రభువును విశ్వసించిన వారు. వాళ్ళెవరు? క్రైస్తవులు. ప్రియ జాతి వినాలి. దానిలో జనాంగం ఎవరు? యూదులు. యూదులందరూ క్రైస్తవులా? కాదు. యూదులు వేరు, క్రైస్తవులు వేరు. అంటే మొదటికంతా యూదులే. తర్వాత యేసు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే నిబంధన తెచ్చాడు. ఏంటి నిబంధన? కొత్త నిబంధన. కొత్త నిబంధన తర్వాత యూదులందరూ ఎలా మారారంటే క్రైస్తవులు అయ్యారని, క్రైస్తవులు మారారని. కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎన్నో మాటలు చెప్పారండి. నేనే జీవము గలవాడిని, నేనే మార్గము సత్యము జీవము, నా మాటలు అమ్మినవాడు జీవము గలవాడు, నా మాట విసినవాడు జీవం గలవాడు, ఎన్నో మాటలు చెప్పారు. యోహాను ఎన్నో మాటలు, నేనే జీవాన్ని ఎన్నో మాటలు చెప్పినప్పుడు కూడా వాళ్ళందరూ ప్రభు విశ్వసించారంటే విశ్వసించలేదు ఎంతోమంది. ఆయన తృణీకరించారు. ఆయన తృణీకరించారు. ఆయన చనిపోయి వెళ్ళిన తర్వాత కూడా ఆయన శిష్యులను కానీ అపోస్తలుల బోధ ఎవరు కూడా విశ్వసించలేదు, నమ్మలేదని. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే జనులలో గ్రంథంలో దాఖలం వారెవరో వారు తప్పించుకుందరు. అందుకే ప్రభు ముందే హెచ్చరించి 24వ అధ్యాయం మత్తయి 24వ అధ్యాయంలో ఇగో ఒక శ్రమ రాబోతుంది, మీరు గర్భిణీ శ్రమ, పాలిచివడ శ్రమ, మీరు ఎలాగకుండా ముందే హెచ్చరించారని. వాస్తవానికి జోసెఫస్ అనే ఒక చరిత్రకారుడు చెప్పిన లెక్క ప్రకారం అనుకుంటే ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ఈ యెరూషలేము జరిగిన 70 జరిగిన యెరూషలేము నాశనంలో ఎవరు కూడా వాళ్ళకి క్రైస్తవులు ఎవరు కూడా ఒక్క ఇబ్బంది రాలేదని ఆయన రాయడం జరిగిందని. ఆనాడు సఫరైన అంతా కూడా యూదులు ఉద్దేశించే. ప్రభు వారు వీళ్ళ గురించి ఎంత బాధపడ్డారండి. నిజంగా యూదులకు రాబోయే ఆ శ్రమ గురించి ప్రభువు ఎంతో బాధపడ. ఒక సందర్భంలో ఆయన యెరూషలేము చూసి ఏడ్చిన పదం ఉంటుంది, లోకసవత పదం ఉంటుందండి అక్కడ. ఆయన బాధపడ్డారు. భవిష్యత్తులో ఒక శ్రమ జరగబోతుంది, చాలా భయంకర శ్రమ. ఈ శ్రమ ఏమవుతుందంటే ఇంకా యూదులు మరి ఇంకొండరు, యూదులు సంపూర్తిగా నాశనం అయిపోద్దని. యోధ ఈ జాతి నాశనం అయిపోద్ది, ఇంకా యూదుల మరి ఇంకొండదు. ఇది దేవుని తీర్పు అండి. ఇది దేవుని తీర్పు. యూదులు మరి ఇంకా జాతిగా మీరు ఉండదు. మేము మీ డౌట్ రావచ్చు, మరి 70 తరపు కూడా మీకు యూదులు ఉన్నారు కదండి, చలచది రేపారు కదంటే అది అంటే వీళ్ళందరూ వారసులు తప్ప ఒక జాతి కాదండి. అప్పుడంతా ఒక జాతిగా ఉండేవారు. ఇప్పుడు జాతి అనేది ప్రత్యేకంగా లేదు. ఇంకా ఎక్కడెక్కడ చదువుకున్న వాళ్ళు వచ్చి ఇప్పుడు ఒకరు ఏదో ఇప్పుడు వాళ్ళకు దేశం సృష్టించిన ఇశ్రాయేల్ దేశం ఉన్నారు, కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇంకా అంటే దేవుని లెక్కలో యూదులకు పిలబడలేదు. ఇంకా దేవుడు దాన్ని నిర్వీర్యం చేసేసాడు. దేవుడు దాన్ని పూర్తిగా తొలగించాడు. ఆ తొలగించిన భాగమే 70లో వచ్చిన యెరూషలేము నాశనము. దానినే యేసుతో ప్రకటించారండి. ఎవరు తప్పించుకుంటారంటే క్రైస్తవులు అండి. ఎవరైతే క్రైస్తవులు అవుతారో వాళ్ళు తప్పించుకుంటారు. నిజంగా ఆనాడు క్రైస్తవులు ఎవరు ఇబ్బంది పడలేదండి. ఆనాడు 10 లక్షల మంది చనిపోయిన అందరూ యూదులేనండి. క్రైస్తవులు ఈ విషయం ముందే తెలుసుకొని దేవుడు ముందే చెప్పినట్టుగా యేసు ముందు చెప్పినట్టుగా వాళ్ళు ముందు గ్రహించి ఎప్పుడైతే రోమన్స్ వారు ముట్టడించారో వాళ్ళకు సైన్యాన్ని వాళ్ళు ఎదుర్కొని తెలుసుకొని క్రైస్తవుల ముందు వాళ్ళు చెల్లచెదురైపోయారండి. ముందు వాళ్ళు తెలివితేటలు వ్యవహరించి వాళ్ళు ముందే వెళ్ళిపోయారండి. మొత్తం యూదులు కూడా అది నాశనం అయిపోయారు. అది దేవుని తీర్పులో భాగం. దేవుడు తన సొంత కుమారుని చంపేశారండి. ఇంకెందుకు దేవుడు ఊరుకుంటాడు? తండ్రి దేవుడు ఇంకా దేవుడు కోపం రాదండి. ఇంకా
వీళ్ళని కాపాడుతున్న దేవుడు తన కుమారుని పంపిస్తే ఆయన కుమారుని మాటలు వినకపోగా ఆయన చంపేశారండి. మరి ఆ పాప దోషం దేవుడు ఊరుకుంటాడండి? అన్య పునివెరగని ఒక పరిశుద్ధిని చంపితే దేవుడు ఊరుకుంటాడండి? పాపరహితుడు మన కొరకు ప్రాణపెట్ట అంటే ఆ వ్యక్తిని చంపితే దేవుడు ఊరుకుంటాడా? ఆ యూదుల కోపంకి పగ తీర్పుగా యెరూషలేము నాశనం దెబ్బలు జరిగింది. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు దేవదూత. 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మరియు సమాధులలో నిద్రించే అనేకులు మేలుకొందరు, కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. అయితే 2వ వచనంలో ఏముందండి అక్కడ? మరియు సమాధుల్లో నిద్రించే అనేకులు మేలుకొందరు. ఈ సందర్భం ఇప్పుడుది. మరి ముందు వచ్చినము యెరూషలేము నాశనము రోమస్వరం గురించి ఆలోచిస్తే, 2వ చదువుకుంటే చాలామంది డౌట్ రావచ్చాను. ఇదేంటి, ఇది వెంటనే ఇది పునరుద్ధరణగా కనబడుతుంది కదా అనిపించవచ్చు చాలామందికి. ఎందుకంటే పునరుద్ధరణ భాష కనబడుతుంది కదా. ఇప్పుడు మన సందర్భం చదువుకుంటే, కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నిందపడటకును, ఆ నిత్యముగా హేలుడు మేలుకొందరు అని పదం వాడారు. అంటే ఇది ఎప్పుడు సందర్భం? మా అందరూ తెలిసిన సందర్భం. ఉదాహరణ మత్తయి సువార్త 25:40 వెళ్ళిపోతే అక్కడ యేసుక్రీస్తు వారు ఆయన 2 రాకల ప్రత్యక్షమైనప్పుడు ఒక దర్శనం గురించి ఆయన చెప్పడం జరిగిందని. ఒకసారి అది కూడా ఆలోచిద్దాం. మత్తయి సువార్త 25కి వెళ్తే 25:46లో వీరు నిత్య శిక్షకును నీతి ముందు నిత్య జీవనకు పోవుడు అని పదం ఉంటుందని. ఇప్పుడు అది ఒక ఉపమానం చెప్పారు. తన మహిమతో మనిషి కుమారుడు వచ్చినప్పుడు 31 నుంచి అదొక ఉపమానం అయితే, అంటే ఆ సందర్భం ఈ సందర్భం రెండు ఒకటేనా? అంటే ఇక చెప్తున్న మాట ఇది అంత్యకాలం సంబంధించిందా, యేసు రాకడ సంబంధించిందా అని ఆలోచిస్తే చాలామంది అలాగే అనుకోవచ్చు. అయితే ఇక మనం ఒక విషయం గమనించాలి. 2వ వచనంలో చెప్తున్న మాట అది అలంకారిక భాష, ప్రవచనపు భాష. అంటే మనం ఏ విధంగా అర్థం అవ్వాలంటే, ఇది తీర్పు దినాన జరగబోయే పునరుద్ధరణ గురించి కాదండి. తీర్పు దినాన జరగబోవు పునరుద్ధరణ గురించి చెప్పబోతున్న మాట అయితే కాదు. మీరు ఎలా చెప్పగలరు? మీరు ఎలా అది కాదని మీరు చెప్పగలమని ఆలోచించగలిగితే మనం 2 మాటలు ఆలోచిద్దాం. మనకి యెహెజ్కేలు గ్రంథంలో పాత నిబంధనలోనే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయము చదువుకున్నప్పుడు 37వ అధ్యాయంలో 12 నుంచి 14 చదువుకుంటే పిల్లారా, కాబట్టి ప్రవచనమైతే వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమో, నా ప్రజలారా మీరున్న సమాధుల్లో నేను తెరిచేదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశం తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులు తెరిచి సమాధులను మిమ్మల్ని బయట రప్పించగా నేను యెహోవానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను ఉంచి మీ దేశం మేము నివసింపజేసేదను. యెహోవానగా నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. ఇదే ఎప్పుడు సందర్భం? యెహెజ్కేలు ఆయన ఇప్పుడు కాలం వాడు, దానియేలు గారు యెహెజ్కేలు ఇద్దరు ఒక కాలంలో పనిచేసినవారు. యెహెజ్కేలు దానియేలు బబులోను కాలంలో ఆయన బయట పనిచేస్తే, దానియేలు గారు ఆయన సామ్రాజ్యం లోన పనిచేస్తున్నాడు. యెహెజ్కేలు ప్రవచనం చెప్తున్నప్పుడు యెహోవా ఏమంటున్నారు అక్కడ? తండ్రి దేవుని దేవుడు ఏమంటున్నారు అక్కడ? మీరున్న సమాధులు తెరిచేదను, సమాధులను మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు తోడుగా వచ్చేదను. అంటే 70 ఏళ్ళు చెరలో ఉంటారు, ఈ చెరకాలం ఉన్నాయి అందరూ కూడా. అంటే దేవుడు మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను అని ఇశ్రాయేలు దేశం యూదులు చెప్తున్నప్పుడు, యూద దేశాన్ని అంటే 70 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని విడిపిస్తాను, మీరు మళ్ళీ చెర నుండి బయటకు వస్తారు చెప్పిన సందర్భంలో ఆ భాషని, ఆ మాటని మీరు తిరిగి వస్తారన్న మాట దేవుడు ఎలా వాడారంటే పునరుద్ధరణ భాషలో వాడాడు. జాగ్రత్త వినాలి పిల్లారా. మరి గమనిస్తే, మీరున్న సమాధులు తెరిచేదను, సమాధులను మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశం తోడుకు వచ్చాను. అర్థం ఏంటి అంటే, దేవుడు చనిపోయిన శవాలను లేపి వాళ్ళు దెయ్యం అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి రప్పించి ఆ విధంగా తీసుకొచ్చాడా ఇశ్రాయేలు దేశానికి 70 ఏళ్ళ తర్వాత? అలాగనుకోవచ్చా? అంటే 70 ఇప్పుడు మొట్టమొదటిగా జెరుబ్బాబెలు నాయకత్వంలో యెరూషలేము వెళ్ళారండి. మొట్టమొదటి నాయకత్వం మొదటి చరక వాళ్ళు వెళ్ళారండి. అంటే రిటర్న్లో మనం నేర్చుకున్నాం 3 దఫాలకు వెళ్తే మొదటి జెరుబ్బాబెలు నాయకత్వం వెళ్ళారు. తర్వాత ఎజ్రా నాయకత్వం వెళ్ళారు. 3వదిగా నెహెమ్యా నాయకత్వం అందరూ వెళ్ళారు. అంటే వీళ్ళందరూ కూడా ఎలాంటి వారు అంటే, మనం ఇది కేవలం అక్షరాత్మకంగా మనం మాట్లాడుకుంటే అది వాళ్ళ ఆత్మలుగా చనిపోయి తిరిగి వెళ్ళినట్టు అర్థం చేసుకోవచ్చా? కాదండి. ఇప్పుడు మనం ఎలాగ ఆలోచించాలంటే, ఇది అలంకార భాషలో రాయబడిన మాట. అలంకార భాషలో
అలా అంటే పునరుద్ధానపు భాషలో దేవుడు రాయించిన మాటలంతా కూడా. ఇది తీర్పు పునరుద్ధానికి సంబంధించిన మాట అయితే కాదు. తీర్పు పునరుద్ధాన వేరు, ఈ భాష వేరు. రెండు కూడా ఒక మనం లింకప్ చేయకూడదు. మనం ఇప్పుడు దీనికి సమాంతరంగా ఉన్న వచనం చదువుకుందాం. కొత్త నిబంధనలో యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 యేసుక్రీస్తు అంటున్న ఒక మాట ఆలోచిద్దాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధులు ఉన్నవారు ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవం పునరుద్ధరణకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధరణకు బయటకు వచ్చేదరు. ఇక చూడండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో ఆ కాలంలో సమాధిలో ఉన్నవారందరూ పదం ఉంటుందండి. ఈ రెండు మనం పక్క పక్క చదువుకుని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ప్రియగా మన జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ తీర్పు పునరుద్ధరణ పదం ఉంటుందండి. యోహాను సువార్తలో తీర్పు పునరుద్ధరణ పదం ఉంటుందండి. తీర్పు పునరుద్ధరణ వేరు. అది యేసుక్రీస్తు 2 రకాల్లో జరిపోయే ప్రక్రియ. ఆ పునరుద్ధరణ వేరు, ఇది వేరండి. ఇది తిరిగి తోడుకు అంటే ఇది అలంకార భాషలో, ఇప్పుడు హెజికల్ చదువుకున్న అలంకార భాషలో వాళ్ళు తోడుకొస్తాను అన్నట్టు మనం ఆలోచించాం కదా. ఇక్కడ మనం చదువుకుని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, 2వ వచనాన్ని అది మనం అక్షరార్థంగా ఆలోచించకూడదు. అంటే దీన్ని అపోకలిప్టిక్ అంటే మనం చదువుకున్నాం. ప్రవచన భాషని అపోకలిప్టిక్ అంటారు గ్రీక్లో. ప్రకటనతో కూడా ఆపరేటివ్ భాష రాయబడింది, ప్రవచన భాష అంటారు దాన్ని. అది మనం ఎలాగ అర్థం చేసుకున్నట్టు పిల్లరా అంటే, భవిష్యత్తులో దీన్ని 2 రకాలుగా భావించవచ్చండి. ఎలాగంటే ఇక్కడ మరియున పదం వాడారండి. చూడండి, ఎవరైతే గ్రంథంలో దాగిన వారు ఎవరో వారు తప్పించుకుందరు అని పదం వాటికి ముందు వచనంలో. అంటే అది ఎవరి ఉద్దేశం రాయబడిందంటే, ఎవరైతే విశ్వాసాలు అవుతారో, క్రీస్తు విశ్వాసం వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఆ శ్రమనే ఆపద తప్పించుకుంటారో, అదేవిధంగా వారు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నిందపాలుటకు నిత్యంగా హేలుకు మేలుకొందరు. ఇది ఎస్పెషల్లీ యేసుక్రీస్తు వారిని విశ్వసించే వారికి రాబోయే మేలు అనే ఉద్దేశం మనం ఆ విధంగా మనం భావించుకోవాలి. యేసు విశ్వసించిన వారు వాళ్ళు భూమి మీద ఉన్న జీవము గల వారే, చనిపోయినా వాళ్ళు జీవం గల వరకు నిత్య జీవము అనుభవిస్తారు. ఆ కోల వాళ్ళు వెళ్తారండి. పిల్లలు జాగ్రత్త వినాలి. యేసు ప్రభువు వారు వచ్చింది భూమి మీదకి మరణించిన మన జీవాన్ని, కోల్పోయిన మన జీవాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన వచ్చారండి. అని అర్థం ఏంటంటే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనకి ఏం దయచేశాడు? జీవాన్ని దయచేస్తాడండి. జీవం అంటే ఆత్మకు సంబంధించింది, ప్రాణం అంటే శరీరానికి సంబంధించింది. యేసు వచ్చింది జీవాన్ని దయచేయడానికండి. ఆయనలో ఉన్నవారు జీవంలో ఉన్నవారండి. యోహాను సువార్త 1వ యోహాను పత్రికలో ఆయనలో ఉన్నవాడు జీవం గలవాడు పదం ఉంటుందండి. క్రీస్తులో ఉన్నవాడు జీవం గలవారండి. మందరం కూడా ఆ జీవము ఎక్కడితో స్టార్ట్ అవుద్దండి, భూమి మీద స్టార్ట్ అవుద్దండి. ఇక్కడున్న జీవం గలవారే మన చనిపోయే పరలోకి వెళ్తే అక్కడ కూడా ఆ జీవం మనం పొందుకుంటున్నాం స్వాస్థ్యంగా, నిత్య జీవం అనేది. ఇది మనం దీని ద్వంద్వ ప్రవచనం అనుకోవచ్చు, 2 రకాల బాధపడుతుందండి. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ చెప్తే మాట ఎలాగ అర్థం చేసుకొని చెప్పేది ఇది. అంటే ఆ కాలంలో ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మకుండా పోయిన అవిశ్వాసం ఎవరితో ఉన్నాం వాళ్ళందరూ కూడా అప్పుడు డెసిడ్ అయిపోయింది వాళ్ళ యొక్క ఉనికి. యేసు ప్రభువుని విశ్వసించిన వాడు నిత్యం గలవాడు, విశ్వసించిన వాడు జీవం లేనివాడు అని అది అప్పుడే డిసైడ్ అయిపోయిందని. కొందరు నిందపాలకు నిత్యముగా హేలుకుడు మేలుకుతూ కొందరు పదం ఉంటుందని. ఇప్పుడు 3వ చదువుకొని మీకు క్లారిటీ వస్తుంది. 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరో అనేకం త్రిప్పుదరో వారు నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించెదరు. ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ ఉంటుంది. 2వ వచనంలో రాయబడిన మాట అది అంత్యకాలానికి సంబంధించింది అయితే, అంటే యేసు ప్రభువు 2 రకాలకు సంబంధించింది అయితే, ఇప్పుడు 3వ వచనంలో ఏముంటుంది? ఇక్కడ వారు జ్యోతులు పోలిన వారు ప్రకాశించెదరు, నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేకులను త్రిప్పుదరో. అంటే అర్థం ఏంటి అంటే, ఇదే పునరుద్ధరణం అయిపోయింది అనుకుంటే, చివరి పునరుద్ధరణ అనుకుంటే మళ్ళీ త్రిప్పడానికి అవకాశం ఉంటుందా? చనిపోయిన తర్వాత ఇంకా మారు మనసు ఉంటుందా? చనిపోయిన తర్వాత సువార్త పడిన అవకాశం ఉంటుందా? మరొక వ్యక్తి రక్షణ వచ్చే అవకాశం ఉంటుందా? పాయింట్ గమనించారు, ఉండదు, ఏనాటిగా ఉండదు. కాబట్టి ఈ పదాల మీరు జాగ్రత్త గమనించగలిగారు.
రెండవ వచనం చెప్తున్న మాట అది క్రీస్తుకు రెండు రకాల సంబంధించింది కాదు. మీరు ఎలాగ గట్టిగా చెప్పగలరు? మూడో వచనం దానికి స్పష్టంగా ఉందండి. ఎందుకని ఉంటుందంటే, నీతి మార్గం నడుచుకున్నట్లు ఎవరు అనేక త్రిప్పుతారో, త్రిప్పుదురు ఎప్పుడు తిప్పుతారు? అది త్రిప్ప కోసం ఎవరికి ఉంటుంది? చనిపోయిన తర్వాత మరి ఉండదండి. ఇంకా ఇదే పునరుద్ధరణ తర్వాత మరి ఇంకా మరొక వ్యక్తిని, పాతాళలోకి వెళ్ళిన వ్యక్తిని వాళ్ళు తిరిగి అప్పకోసం మరి ఉండదండి. భూమి మీద బ్రతుకున్నప్పుడు వ్యక్తి మనం మార్చడం తప్ప, ఒక వ్యక్తి ఆత్మ చనిపోయి ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోతే పాతాళం నుంచి ఎవరు కూడా బయటకు తీసుకురాలేడు. పాతాళంలో ఇంక దేవుని స్వత బోధించే అవకాశం ఎవరికి ఉండదండి. కాబట్టి ఈ వ్యక్తి ఈ మాట ఎవరి గురించి బుద్ధిమంతుడు అర్థం అంటే అది క్రైస్తవుల దృష్టి రాయబడిన మాట. క్రైస్తవులు బుద్ధి జ్ఞానం కలవారని, వారు ఆకాశంలో జ్యోతులు పోలిన వారే. ఆకాశంలో జ్యోతులు, ఆ జ్యోతులు సూర్యుడి జ్యోతి అవ్వచ్చు, చంద్రుడిని జ్యోతి అయినా అవ్వచ్చు, లేకపోతే గ్రహాలు అవ్వచ్చు, నక్షత్రాలు అవ్వచ్చు అండి. వీరు ఆ జ్యోతులు పోలిన వారే ప్రకాశించెదరు. వీళ్ళు ప్రకాశం మనకు వెలుగుతారు. వెలిగిపోతారంటే అది మన ఆత్మ సంబంధంగా ఎలా ఆలోచించాలంటే, యేసు వారు ఇదే మాట చెప్పారండి. చెప్పలేదండి, భూమి మీద ఉన్నప్పుడు మనం ఒక రెండు మాటలు ఆలోచిద్దాం. అంటే ప్రభువు కలిగిన వారు జీవము కలవారు అండి. ఇప్పుడు దేవుని దృష్టిలో లోకం అంధకారం అయిపోతే, దేవుని దృష్టిలో లోకం చీకటికి అయిపోతే, ఆ చీకట్లో మనం ప్రభువుని అనుకున్న బిడ్డలు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ప్రకాశమానంగా ఉంటారండి. ఇప్పుడు నా నైట్ పడుకున్నప్పుడు మనం చూసిన ఆకాశంలో చీకటిలో అంధకారంలో నక్షత్రాలు ఏ విధంగా మెరుస్తూ ఉంటాయి, ఆ విధంగా క్రైస్తవులు భూమి మీద అంధకారంలో క్రైస్తవులు అలా మెరుస్తూ ఉంటాం. అలా దేవుడు కనబడుతూ ఉంటాడు మనందరం వాటి. మత్తయి సువార్త 5:16 చదువుకున్నప్పుడు ప్రభువు ఒక మాట అన్నారని. మత్తయి సువార్త 5:16 చదువుకుంటే, మత్తయి సువార్త 5:16 చదువుకున్నప్పుడు ప్రభువు ఒక మాట అన్నారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరిచిన వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపునీయుడు అన్నారా. అంటే అర్థం ఏంటి? మీ వెలుగు ప్రకాశించడం అంటే అర్థం ఏంటి అంటే, మీరేదో మన భౌతికంగా ఇది మీకు వెలుగు ఉంది, మీరు మనం లైట్లో వెలుగుతున్నా అన్న అర్థంలో కాదండి. మీ వెలుగు అంటే అది ఆత్మ సంబంధంగా వాడబడిన మాట, ఆత్మ సంబంధంగా వెలువబడిన మాట. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:16 కూడా చదువుకుంటే ఇదే మాట ఇంచుమించు ఆ విధంగా ఒక మాట ఉంటుందండి. అది కూడా చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:16 చదువుకుందాం. ఇటు జనం మధ్యన మీరు జీవవాక్యమే చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వల్ల కనబడుచున్నారు. వక్ర జనం మధ్యన, దేవుని ఎరగని జనం మధ్య మనం ఎలాగొన్నామంటే అందరం కూడా జీవవాక్యం చేత పట్టుకొని, పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని మనం ఆ మాటలు మనం ఉదయం నుంచి మనం అందరూ ఎలా కనబడుతున్నాం అంటే లోకమందు జ్యోతి వల్ల కనబడుచున్నమాట. అంటే మనం ఏదో లైట్ వెళ్తున్నా అందం కాదు, ఆత్మ సంబంధంగా మనం జీవం కలిగిన వాడు. జీవం అంటే దేవుడు దాని ఆత్మ సంబంధంగా విలువతో పోల్చారండి. ఆత్మలో జీవం కలిగిన వాడు విలువ కలిగిన వాడు, ఆత్మలో జీవం కోల్పోయిన వాడు అంధకారంలో చనిపోయినవాడు. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరు అనేకలు త్రిప్పుతారో వారు నక్షత్రం వల్లే నిరంతరం ప్రకాశించారు. ఎవరి గురించి రాబడమాట? క్రైస్తవులండి. క్రైస్తవులు వెలుగు సంబంధంలో వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. ఎవరైతే వాళ్ళ మార్గం వీళ్ళు బట్టి ఇంకోళ్ళు నడుచుకుంటారో వాళ్ళు కూడా నిరంతరం ప్రకాశిస్తారని అక్కడ గ్రంథం మనకి చెప్పడం జరుగుతుంది. 4వ వచనంలో, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగునని నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పాను. ఇక్కడ రివీల్ చేశారు దానియేలు గారు. ఎంతవరకు దానియేలు గారితో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే గబ్రియేలు అటండి. అంటే 10వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటే నారాబాతులు వేసుకున్న ఆ వ్యక్తి గబ్రియేలు అని కూడా దాన్ని రివీల్ చేస్తారండి. గబ్రియేలు కూడా దేవుని ప్రధాన దూత ఒక దూత. దేవుని దూతల్లో మనం చదువుకుంటే మిఖాయేలు అనే వ్యక్తి, గబ్రియేలు అనే వ్యక్తి ఎక్కువ ప్రధానంగా కనబడతారండి. గబ్రియేలు అనే వ్యక్తి ఎక్కువ సమాచారం ఒక దేవుడి దగ్గర నుంచి మనుషులకు చేరవేయడానికి వచ్చిన ప్రాధాన్యత కనబడుతుంటే, మిఖాయేలు మట్టుకు ఒక యుద్ధ వీరుడిగా, ఒక యుద్ధ సైనికుడిగా కనబడుతుంటాడండి. ఇక్కడ మిఖాయేలు ఏం చెప్పారంటే, నీవు ఈ గ్రంథంలో ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలంలో దీని గ్రంథం ముద్రింపు పదం వాడు. అంటే ముద్రింపు అంటే అర్థం ఏంటంటే, మరుగుచినట్టు అర్థం ఏంటంటే దీన్ని దాచమని అర్థం కాదు, దీన్ని జాగ్రత్తగా భద్రపరచమని. దీని ఇంగ్లీష్ వర్షన్ చూసుకుంటే మనం జాగ్రత్తగా పదిలిపరచమని, నీ తర్వాత అందించమని ఇక్కడ చెప్పబడుతూ ఉంటుందని.
దానియేలు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. అంత్యకాలము ప్రియ, ఇక్కడ మనం ఒక పదం ఉందండి. ఏంటి పదం అంటే అంత్యకాలము. అంత్యకాలం అంటే ఎప్పుడు సంబంధించింది అది? అంత్యకాలము మనం ప్రియ చదువుకున్నాం. అంత్యకాలం అంటే యేసు ప్రభువు రెండో రాకడ కాలము అంత్యకాలం, అది కూడా అంత్యకాలం పిలువబడింది. కానీ అంత్యకాలం ప్రతి సంవత్సరం అదే కాదు. ఉదాహరణకి ఎబ్రీ పత్రిక మొదటి రోజు చదువుకుంటే ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడని పదం ఉంటుంది. ఎబ్రీ పత్రిక మొదటి వచనంలో ఈ దినముల అంతమంటే అర్థం ఏంటంటే, ఆ సందర్భంలో ఆలోచిస్తే ఈ దినముల అర్థం ఏంటంటే, ఇక్కడ మనం అంత్యకాలం అంటే అర్థం పెట్టలేరు. అంత్యకాలం అంటే అంత్యకాలము అది మనం ఎలాగ అర్థం చేసుకుంటే యూదుల ముగింపు కాలము లేదా ధర్మశాస్త్ర ముగింపు కాలము. ఇది అంత్యకాలం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్ర ముగింపు కాలం కూడా అంత్యకాలం పదం వాడారు. యూదులు ముగిసిపోయే కాలం, యోధ జాతి పైకి ఉండద్దు, యోధులు మొత్తం కూడా దేవుడు నశింపజేసి ఒక రోజు వస్తుంది. దాన్ని కూడా దేవుడు ఎలా వాడారంటే అంత్యకాలం వాడారని, అంత్యకాలం పదం వాడారని. ఉదాహరణ మనం ఒక మాట చదువుకుంటే అపోస్తల 2:17 చదువుకుంటే అక్కడ ప్రవచనం ఉంటుంది. ఏవులు చెప్పిన ప్రవచనము 17 చదువుకుందాము. 2:17 అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించదును. అంత్యదిన పదం వాడారు. ఎప్పుడు అంత్యదినం అంటే అది రెండో రాకడకు సంబంధించిన దినం అయితే కాదు. అది ప్రభువు వెళ్ళిన తర్వాత, అది అపోస్తలుడైన పేతురు ఎప్పుడు వాడే పదాన్ని, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో, ఎప్పుడైతే సంఘం ప్రారంభించబడిందో అప్పుడు వాడారండి. అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్ర ముగింపు కాలం, ముగింపు కాలము అంత్యకాలంగా పేర్కొనబడింది. ఇది క్రీస్తు 33 జరిగింది. మరొక మాటగా అంత్యకాలము యూదులందరూ కూడా ముగించే కాలం దేవుడు డిసైడ్ చేశాడు. యూదులందరూ కూడా నాశనం డిసైడ్ చేశాడు. ఇప్పుడు ఇంచుమించు 10 లక్షల మంది యూదులు చనిపోయారు కదండి. అది యూదుల ముగింపు కాలము. అది ఎప్పుడు జరిగింది? 70లో జరిగింది. అంత్యకాలం అంటే ఇక్కడ చెప్తున్న సందర్భం అది ఆలోచిస్తే అది క్రీస్తు రెండో రాకడ మనం ముడిపెట్టకూడదు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. అంత్యకాలం అంటే గ్రంథాలు చదువుకుంటే పలు రకాలుగా వాడబడింది. ఇక్కడ కూడా చదువుకుంటే ఇది ఈ యోధ జనాంగం అంతమని అర్థం చేసుకోవాలి. అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు అంటే భద్రపరచడం అని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి దీని విరుద్ధంగా ప్రకటన గ్రంథము 22:10 చదువుకుంటే అక్కడ యోహాను గారికి దేవతో చెప్తూ అక్కడ ఏమంటాడో ఆలోచిద్దాం. అంటే అక్కడ ఆ సందర్భంలో ఆలోచిస్తే ప్రకటన గ్రంథము 22:10 చదువుకుంటే ఈ గ్రంథం ముందు ప్రవచనాలకు ముద్ర వేయవలదు, కాలము సమీపం ముందు పదం వాడారు. అంటే ఇక్కడ ముద్రించము అన్న పదం వాడారు. అంటే ముద్రించడం అర్థం ఏంటంటే ఇక్కడ స్పష్టంగా చెప్పబడలేదని. వాస్తవానికి చాలా విషయాలు పాత నిబంధనలు మర్మంగా ఉన్నాయండి, అవి రివీల్ చేయబడలేదు. మనకు తెలుసు సర్వసత్యం అనేది కొత్త నిబంధనలు రివీల్ చేయబడింది. పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యము రివీల్ చేయబడింది. అంతా కూడా పాత నిబంధనలు చాలా మట్టుకు సత్యం సర్వసత్యం ఇంకా బయలుపరచబడలేదండి. చాలా విషయాలు మర్మమే ఉన్న విషయాలు, మరుగైన విషయాలను కూడా కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ వెలుగులో తేబడ్డాయని. ఎఫ్సీ పత్రికలో ఈ మర్మం అనే పదం వాడతాడు పౌలు గారు. ఆ మర్మం మీద కనుక పదం ఉంటుంది, దేవుని మర్మము రివీల్ చేయబడిన పదం ఉంటుంది. ఎందుకంటే పూర్వకాలంలో ఆ మర్మం అనేది ఎవరికి కూడా రివీల్ చేయబడలేదు. అనేక మాటలు ఉంటాయి, మనం ఇంకా అన్ని చదువుకు లాగైపోతుంది మనం. కాబట్టి ఏమైనా ఆలోచిస్తే దీనికి ముద్ర ఇవ్వలేదు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. అయి చదువుకుందో దానిలో నేను చూస్తుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతల ఒకటినా ఒకడును, ఏటి యువతల ఒకటి నిలిచిరి. అయితే మనం చదువుకుంటే ఇక్కడ 5వ అధ్యాయంలో దానియేలు చూస్తుంటే మరొక ఇద్దరు మనుషులు కనబడుతున్నారంట. ఈ ఇద్దరు కూడా ఎవరో మనుషులు అంటే ఇది మామూలు మనుషులు కాదు, వీళ్ళు కూడా దేవదూతలను అర్థం చేసుకోవచ్చు. ఈ దేవదూతలట మనకి చదువుకుంటే మనం ఇంతకుముందు చదువుకున్నాం 10వ అధ్యాయంలో హిద్దెక్కేలే ఒక గొప్ప నది ఉంటుంది కదండి. ఆ నది దగ్గర ఈ దేవదూత దర్శనం కనబడి ఇవన్నీ అలా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ హిద్దెకేల నది దగ్గర మరొక ఇద్దరు మనుషులు కనబడ్డారు. ఒక వ్యక్తి అటువైపు, ఒక వ్యక్తి ఇటువైపు ఉన్నాడు అండి. ఆ వ్యక్తులు నిలిచిన పదం ఉంటుంది. ఆ వ్యక్తి కాబట్టి దేవదూతను అర్థం చేసుకో, మనుషులైతే కాదు.
వాళ్ళు దేవదూతలు. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడే ఏటినిపై ఆలోచన చూచి, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. దానియేలుతో మాట్లాడుతున్న గబ్రియల్ దేవదూత. ఈ వ్యక్తి నీటి మీద, ఇక్కడ ఏముంది, అక్కడ ఏటిని మీద ఆడుచున్నవాడిని చూచి, అంటే ఆడుచుండవా అంటే ఇవి ఆడుకుంటున్నాడని అర్థం చేసుకోకూడదు. అంటే నీటి మీద ఉన్నాడు, నీటిలో మునిగిపోకుండా దేవతలకు శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళకు, మనుషుల మానవాతలో కాకుండా వాళ్ళకు కొంచెం శక్తి ఉంటుంది. శక్తిని బట్టి వాళ్ళు నీటి మీద ఆయన నిలబడితే ఆ వ్యక్తిని చూసి, ఇప్పుడు ఎవరితో వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితో ఇరువైపులో ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒక దేవదూత ఏమో ఈ దేవదూత మాట్లాడుతున్నాడు గబ్రియల్తో. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ ఆశ్చర్యము ఇప్పుడు సమాప్తం అడుగుగా 7వ వచనము, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుల మాట నేను వింటిని. అప్పుడు ఒక వ్యక్తి ఏమో ఈ నారబట్టలు వేసుకున్న వ్యక్తిని ఉద్దేశిస్తూ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు, అప్పుడు నారబట్టలు వేసుకున్న వ్యక్తి ఎవరితో ఉన్నాడు ఆ వ్యక్తి అవతల వ్యక్తికి ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏం చెప్తున్నాడు తిని విన్నాను అన్నాడు దానియేలు. వాస్తవానికి మనం కొంచెం చదువుకున్నప్పుడు పాత నిబంధనలోని మనం ఉదాహరణకి మనం దాని గ్రంథము 10వ అధ్యాయము 14 చదువుకుంటే, కొన్ని వర్షాలు చదువుకున్నప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని ఎవరో ఒకళ్ళు ఓ క్వశ్చన్ లేవనైతే మనకు కనబడుతూ ఉంటుందని. ఉదాహరణకి మనం పిల్లలు ఒకసారి దాని గ్రంథము ఒకసారి మనం 8వ చదువుకున్నప్పుడు 13వ చదువుకున్నప్పుడు 13వ కిందకు వస్తే ఈ ఆలయ చూడండి 13 చదువుకుందాం. దానే కదా 8:13 చదువు. అప్పుడు పరిశుద్ధులు ఒకటి మాట్లాడగా వీటిని అంతలో మాట్లాడుతున్న ఆ పరిశుద్ధులతో మరొక పరిశుద్ధులు మాట్లాడుచుండేను. ఏమనగా ఈ బలి కూర్చి అంతా కూడా కిందకు వస్తే ఎన్నా జరుగునని మాట్లాడుకునేది. మనం చదువుకుంటే కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చదువుకుంటే ఒక దేవదూత మరొక దేవత మాట్లాడుకుంటూ చూడగలం. ఇప్పుడు అంటే సాధారణంగా దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడు మనుషులకి అది ఒక దేవదూత వచ్చి దేవుడు పంపిస్తున్నాడు. దేవదూత అందరూ కూడా సంపూర్ణ జ్ఞానం లేదని, దేవదూత అందరూ కూడా సంపూర్ణ జ్ఞానం తెలియదు. దేవుడు ఏదైతే చెప్తాడో అది దేవదూత మనుషులు చెప్పాలని. దేవుడు చెప్పిన దానికి ఎడిషనల్గా కానీ తక్కువ కానీ చెప్పడానికి వీలు పడదు. అయితే ఆ సందర్భంలో దేవతల పక్కన మిగతా దేవతలు కూడా వాళ్ళకి ఆసక్తి ఉంటుందండి. ఏం చెప్పాడో అది ఇప్పుడు ఎప్పుడు జరుగుతాయో నువ్వు చదువుకున్నాం. నువ్వు దేవతలు వివరించినప్పుడు ఎఫిషియన్స్ నాశనం గురించి ఎప్పుడు జరుగుతుంది అన్న ఒక పరిస్థితిలో ఒకటి అన్నారు అట్లా. అంటే ఆ దేవతతో ఒకరితో ఒకరు క్వశ్చన్ వేసుకుంటారని అర్థం చేసుకోవచ్చు. మనం 7వ వచనంకి వెళ్ళిపోదాం. దాని కింద 12 చదువుకుంటే, నారబట్ట వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుల మాట నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి నిత్య జీవియగు వాని నామను ఒట్టి పెట్టుకుని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయటం ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునే నేను. అప్పుడు ఈ వ్యక్తి ఏమంటాడట? నారబట్టలు వేసుకున్న వ్యక్తి, బస్సు వ్యక్తి, మనం గబ్రియల్ అనుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి, అంటే ఈ 2 చేతుల ఆకాశం వైపు ఎత్తి దేవుని వైపు ఎత్తి నిత్య జీవియుగం అనే నామమున, అంటే ఎవరంటే దేవుడికి మరొక పేరు నిత్య జీవి. అంటే అర్థం ఏంటంటే దేవుడు నిజంగా ఎల్లప్పుడూ ఉండువాడు, ఆయన జీవగలవాడు అర్థం చేసుకో. ఆయన మీద నామం ఒట్టి పెట్టుకొని తన నామమున ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయట ముగించబడగా సకల సంగతులు సమాప్తంలగునెను. ఇక్కడ పదం వాడారు. ఏంట పదము? కాలములు అర్ధకాలము. ఇంత ముందు కూడా మనం చదువుకున్నాం. ఇలా అంటే ఈ పదం ఎలాగ అర్థం చేసుకోవచ్చు? కాలము అంటే సంవత్సరం అనుకుంటే, కాలములు 2 అనుకుంటే, అర్ధకాలము అంటే హాఫ్ సంవత్సరం అనుకుంటే మొత్తం 3.5 సంవత్సరాలు పదం వాడారు. అంటే 3.5 సంవత్సరాలు అనుకుంటే ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ దేవదూత పరిశుద్ధ ఒక కాలములు అర్ధకాలం పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయటం ముగింపబడగా సకల సంగతులు సమాప్తులకు నేను. ఇక మన జాగ్రత్తగా అర్థం చేయాలండి. ఇక్కడ 3.5 పదం వాడారండి. కాలములు అర్ధకాలం. ఈ పదం ఇంకెక్కడ మనం చదువుకున్నామా? ఇంతకుముందు చదువుకున్నాం.
దానియేలు గ్రంథంలోనే మనం చూసాం. ఎప్పుడు చూసామంటే డొమిషియన్ అనే చక్రవర్తి దానియేలు గ్రంథము 7:25 చదువుకున్న పిల్లలు 25 మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నత భక్తుని అలగొట్టును. ఈ మాట ఎవరు రాయబడింది? డొమిషియన్ చక్రవర్తి రాయబడింది. మొత్తం మనం నేర్చుకున్నాం సందర్భం బట్టి. అంటే రోమా చక్రవర్తి డొమిషియన్ అనే వ్యక్తి క్రైస్తవులు బాగా హింసించాడు. మనం అవన్నీ చదువుకున్నాం. క్రీస్తు శకం 90లో చదువుకున్నాం. క్రీస్తు శకం 90 నుంచి 95 వరకు చదువుకుంటే అతను బాగా హింసించాడు క్రైస్తవుల్ని. అంతకుముందు కూడా హింస జరిగింది, కానీ ఈ కాలంలో డొమిషియన్ కాలంలో ఉన్న హింస చాలా ఎక్కువ జరిగింది. క్రైస్తవులకు జరగబడిన హింస. అక్కడ కూడా పదం ఏం వాడారంటే ఇంతకుముందు చెప్పాను. మనం చదువుకుంటే 25 వచనంలో 7:25లోని కిందకు వస్తే, వారు ఒక కాలములో అర్ధకాలము అతని వశంలో ఉంచబడతారు. అది ఎవరికి రాయబడిన మాట? క్రైస్తవుల గురించి రాయబడిన మాట. క్రైస్తవులు ఒక కాలము అతని వశం ఉంచబడతారు. అంటే అర్థం ఏంటి? 3:30 వరకు క్రైస్తవులు ఆ రాజు కాలం ఉంటారని ఒక రాయబడింది. దానికి ప్యారలల్గా ప్రకటన గ్రంథము 12 కూడా ఇదే మాట మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 12 ఒక 6 చదువుకుంటే, ఆ స్త్రీ అరణ్యముకు పారిపోయిన అతను వారు 1260 దినములు ఆమెను పోషణ వల్ల దేవుడు ఆమెకు స్థానం సిద్ధపరిచి ఉండను. 1260 రోజులు. 1260 రోజులన్నా 3 సంవత్సరాలు ఒకటే. 360 × 3 వాళ్ళొక ప్రొఫెషనల్ సంవత్సరం 3.5 అయితే 1080. ఒక హాఫ్ ఇయర్ అంటే 180. మొత్తం 1260. 1260 అన్నా 3.5 సంవత్సరాలను ఒకటే. ఇంతకుముందు నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథం 12:6 ప్రకటన గ్రంథం 12:14 14 కూడా అచ్చట సర్పము చూడకుండా ఆమె ఒక కాలమును అతగాను పోషింపబడును పదం ఉంటుంది అక్కడ. ప్రకటన గ్రంథం 11:2 కూడా ప్రకటన 11:2 చదువుకుంటే, వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణము కాళ్ళతో తొక్కబోదు పదం ఉంటుందండి అక్కడ. ఆలయమునకు వెలుపు రావడం కొలత వేకు విడిచిపెట్టము, అది అన్నిటికీ ఇవ్వడను. వారు 42 నెలలు కింద 3 కూడా వారు ఇద్దరు సాక్షులైన వ్యక్తులు గోనెపట్టు ధరించుకుని 1260 దినములు ప్రవచించే పదం ఉంటుందండి. ఇది జాగ్రత్త గమనిస్తే 42 నెలలన్నా 1260 రోజులన్నా 3.5 సంవత్సరాలన్నా ఒకటే. ఇది ఎవరు ఉద్దేశించి రాయబడింది అంటే క్రైస్తవులు ఉద్దేశించి రాయబడింది. దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు మనం గుర్తుపెట్టే విషయం ఏంటంటే, యూదులు క్రైస్తవులు కాదు, క్రైస్తవులు యూదులు కాదు, వీళ్ళిద్దరు సపరేట్గా రాయించాడు దేవుడు. దానియేలు నీ జనాంగం అన్నప్పుడు అది మనం యూదులైనా వాడాలి తప్ప వాళ్ళని క్రైస్తవులకు మనం లింకప్ చేయకూడదు. క్రైస్తవులు వేరు, యూదులు వేరు. నీ జనం అంటే యూదులు. ఇక్కడ దేవదూత ఏం చెప్పాడంటే, ఇంతకుముందు చెప్పాం, ఆ డొమిషియన్ చక్రవర్తి రోమ చక్రవర్తి చాలా బహు క్రూరుడు, చాలా హింసించాడు. ఆ కాలంలో 3.5 అంటే అర్థం అంటే అది దేని సూచిస్తుందంటే, ఇది 3.5 మన అక్షరార్థం తీసుకోకూడదు. 7 సంపూర్ణమైతే 3.5 ఆఫర్ కాబట్టి అసంపూర్ణం అంటే అర్థం ఏంటంటే ఆడు హింస పెడతాడు, కానీ అది ఎల్లప్పుడూ ఉండే హింసత కాదు. మొత్తం క్రైస్తవుని మొత్తం నాశనం చేసే హింసత కాదు. వాడికి ఒక పరిమితి నియమించబడింది, ఒక పరిధి ఉంది. వాడికి ఒక దేవుడు ఒక కాలం నియమించాడు. ఆ కాలంలో కూడా హింస పెడుతూ ఉంటాడు. గ్రంథం చెప్పింది 3.5 అంటే ఇది మనం ఎలా అర్థం చేసుకుంటే అసంపూర్ణం అంటే కొంత పరిధి మేరకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం దాని గ్రంథము 12కి వెళ్ళిపోతే ఇక్కడ ఎంతవరకు జరుగుతుందని ఇక్కడ ఏం చెప్పాడు? అక్కడ ఒక కాలములు అర్ధకాలం బహుజనముకు బలమును కొట్టివేట ముగించబడగా సకల సంగతులు సమాప్తలు. అర్థం ఏంటంటే ఈ ముంచుకుని మాటలు ఎప్పుడు సమాప్తం అవుతాయంటే వీళ్ళ యొక్క ముగింపుతో ఒక హింట్ ఇచ్చాడు. ఇది ఎవరి ఉద్దేశం రాయబడింది? క్రైస్తవుల ఉద్దేశించి రాయబడింది. మరి క్రీస్తు శకం 70లో ఉద్దేశించి ఈ హింస ఎవరికి ఉద్దేశం రాయబడింది అంటే ఇది యూదుల ఉద్దేశించి రాయబడిందని. ఇది మా జాగ్రత్త గమనించాలి. వీళ్ళందరూ యూదులు, అది దేవుని తీర్పులో భాగం. ఇంకా దేవుడు మరి యూద జాతి మొత్తం నిర్వీర్యం చేశాడు. యూదులు మరి ఉండకూడదు, దేవుని దృష్టి మరి యూదులు మరి ఇంక లేదు, దేవుని ప్రణాళిక యూదులు మరి లేదు. ప్రభు రాక ముందు కూడా యూద ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే యూద జనం నుంచి యేసు రావాలి, అది దేవుడి సంకల్పంలో భాగం. కాబట్టి యేసు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో మరి యూద జాతి మరి ఇంక లేదు, ఇంకా అవసరం లేదండి. ఇంకా ఒకప్పుడు వీళ్ళు దేవుడు ఇష్టమైన జనాంగం,
ఒకప్పుడు నిజంగా దేవుని కుమారులు, దేవుని ప్రియులు, దేవుని రాజ్యం. ఇప్పుడు యేసు వచ్చిన తర్వాత మొత్తం ఆగిపోయిందని. ఇంక యూదులు మరి లేరండి. ఇప్పుడు యూదులు కూడా దేవుడు పక్క తీసి వీళ్ళు కూడా మిగతా జనాంగంలో లోకంలో ఉన్న మిగతా జాతి వీళ్ళు కూడా జాతి అయిపోయారండి. ఇప్పుడు మనందరూ కూడా ఒకటే జాతి. ఏంటో జాతి అంటే అందరూ కూడా క్రైస్తవులండి. ఇప్పుడు మనందరం ఒకటే జాతి. దేవుడు వీళ్ళని మనల్ని మనం ఇప్పుడు ఆత్మీయంగా ఇశ్రాయేల్ అవుతామండి. దేవుని ఇశ్రాయేల్ అందరం కూడా. ఇప్పుడు ఈ పాయింట్ అర్థం చేయారా? దేవుడు యూదులను వాడుకున్నాడు. యూదు జనంగా వారు ఎంతవరకు ప్రభు రాకముందు వరకు కూడా యూదు జనంగా వాడుకున్నారు. ప్రభు వచ్చిన యూదులు మరి ఇంకా పోయిందండి. ఇంకా యూదుల మాట లేదండి. ఇంకా దేవుని దృష్టిలో మరి యూదుల సంఖ్య మరి పోయింది. ఇంకా ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు క్రైస్తవులే అవుతాం. క్రైస్తవులు దేవుడు లెక్కలోకి వస్తారు. క్రైస్తవులో దేవుని దృష్టి ఉంటుంది. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని విశ్వసించిన వారు, క్రీస్తుని అనుసరించిన వారు అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవత ఏం చెప్పి హింట్ ఇచ్చారంటే, ఎప్పుడైతే ఇది జరుగుతుందో అక్కడితో ముగిసిపోద్దని చెప్పారండి. ఇది ఎప్పుడు జరిగింది? డొమిషియన్ 95 వరకు పరిపాలిస్తే 90 దాకా నాశనం అయిపోతే 90 వరకు కూడా అది హింట్ ఇచ్చేది. ఇంతవరకు కూడా జరుగుతాయి అని హింట్ ఇవ్వడం జరిగిందని. నేను వీటికి నాకు రేపు లేకుండా ఎందుకు వచ్చిన నా ఇల్లు మాట వీటి అంతం ఏమని అడుగుగా దానిలో చెప్తున్నారు. దానికి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ప్రవచనం వెంటనే అర్థం అవుతుంది కదండి. ఇదేని అడుగుగా 9వ వచనం, ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్టు ముద్రింపబడి కనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. ఏం చెప్పాడు అక్కడ? ఇది అంత్యకాలం వరకు జరుగుతాయి, అది మరుగుగా ఉన్నాయి, ఇది రహస్యంగా ఉంచబడతాయి, ముద్రింపడిన కనుక నీవు ఊరకుండము అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో గో ఏమైనా పదం ఉంటుందని. అంటే నువ్వు పట్టించుకోకు, నువ్వు వెళ్ళిపో, నీ దారి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. దేవునికి ఏది చెప్పలేదు ఎంతవరకు చెప్పాడు చాలు, నువ్వు ఇంకెక్కువ ఆలోచించుకొని అక్కడ ఆ దేవత చెప్పడం జరుగుతుందని. ఇవన్నీ కూడా ఎప్పుడు రివీల్ చేయబడ్డాయి అంటే యేసు క్రీస్తు ద్వారా రివీల్ చేయబడ్డాయి. మరుగు చేయబడిన ఈ ప్రవచనాలన్నీ కూడా ఎప్పుడు రివీల్ చేయబడ్డదంటే యేసు క్రీస్తు ద్వారా రివీల్ చేయబడింది. ఎక్కడ చెప్పగలరు? చదువుకుందాం. మత్తయి సువార్త ఉందండి. ప్రభు నిజంగా ప్రియులారా, వాక్యము ఎంత చక్కగా, దేవుని వాక్యం ప్రియులారా మనకి ఎంత చక్కగా ఉంటుందంటే ప్రతిదీ కూడా స్పష్టంగా నీట్గా దేవుడు అంటే మనకి ఏదైతే దేవుడు చెప్పదలుచుకున్నాడో అంతా చెప్పాడండి నీట్గా. అంటే ఎక్కడ ఒక క్రమంగా ఉంటుందండి వాక్యం అంతా కూడా. అది అర్థమైనోడికి అర్థమవుతాను. మనం ఒకసారి మత్తయి సువార్త 24:15 చదువుకుంటే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు, ఈ మాట రివీల్ చేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఎప్పుడు రివీల్ చేశాడు? ఆయన భూమి మీద ఉన్నప్పుడు. అంతవరకు కూడా ఈ విషయాలు ఎవరికి అర్థం అవ్వలేదని. అంతవరకు కూడా దానే కింద 12 అధ్యాయం విషయాలు ఎవరికి అర్థం అవ్వలేదు. 11, 12 విషయాలు ఎవరికి అర్థం అవ్వలేదని. ఏంటో ప్రవచనాల్లో రాజులు ఎవరు వస్తారు, ఎవరికి హింస జరుగుతుందో, ఎవరు లెగుస్తారు, ఇవన్నీ ఎవరికి అర్థం అవ్వలేదు. ఇవన్నీ రివీల్ చేసిన ఎవరంటే యేసుక్రీస్తువారు. ఎప్పుడు రివీల్ చేశారు? మత్తయి 24 ఏముంది అక్కడ? కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశకరమైన హేయ వస్తువు, నాశకర హేయ వస్తువు పదం ఉందా లేదా దానియేలు గ్రంథంలో? ఉంది. చదువుకుందాం. ఇప్పుడు అదే చదువుకుంటాం. అక్కడ ఏముంది? అక్కడ 10వ వచనంలో, అనేకులు తమ్మును పరిశుద్ధపరుచుకొని ప్రకాశమాను నిర్మలం రగుదురు, దుష్టులు దుష్టకార్యం చేదురు కనుక ఏ దుష్టులను ఈ సంగతులు గ్రహింపలేకపోను కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. ఇది దానియేలు కాలం నుంచి కూడా విశ్వాసపరంగా అడిగితే భక్తులైతే ఎవరు ఉన్నారో అంటే దేవుని అందు భయపడగల గల విశ్వాసం అంతా గ్రహిస్తారండి. విశ్వాసం లేని వాళ్ళు ఎవరు కూడా గ్రహించలేరు అని చెబుతూ, ఇప్పుడు ప్రభు భూమికి వచ్చినప్పుడు అందరూ నమ్మలే కదండి. మొదట యేసుక్రీస్తు 70 మంది శిష్యులు ఉండేవారటండి. 70 మంది కూడా చివరికి రాలేదటండి. ఒక సందర్భంలో 70 మంది కాస్త 12 మంది అయిపోయారండి. అది మిగతా 50 మంది తప్పిపోయారండి. వాళ్ళు విశ్వసించలేదండి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ అనేకలు తమ శుద్ధపరచు ప్రకాశం నిర్మలం అవుతారు, దుష్టుడు దుష్టకారం చేయదురు, ఏ దుష్టుడునో ఈ సంగతి గ్రహింపలేకపోను కానీ బుద్ధిమంతులు గ్రహించేదారు. బుద్ధిమంతులు గ్రహించారు.
ఎవరు గ్రహించారు? యేసు శిష్యులు గ్రహించలేదా? క్రైస్తవులు గ్రహించలేదా? గ్రహించిన విధానం బట్టి ఎవరు కూడా దీన్ని ఇరుక్కోలేదాన్ని. ఆ యెరూషలేము గొప్ప నాశనం ఎవరు కూడా చనిపోలేదాన్ని, క్రైస్తవులు కూడా వాళ్ళు చావలేదాన్ని. వాళ్ళు గ్రహించారు కాబట్టి వాళ్ళు తాము చెక్కపరుచుకున్నారండి వాళ్ళు. 11 అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలిగి హేమైన దాన్ని నిలవబెట్టే వరకు 1290 దినములగును. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 11 వచనంలో అనుదిన బలి నిలువ చేయబడిన కాలం మొదలుకొని నాశనం కలిగి హేమైన నిలవబెట్టే వరకు. అనుదిన బలి నిలువ అది ఎప్పుడు జరిగింది? అది ఇంతకుముందు చదువుకున్న పిల్లరా, ఇంతకుముందు మనం అంతియోకు ఎఫెసస్ కాలంలో అదే జరిగింది. ఇంతకుముందు చదువుకున్నాం కదండి. అతని కాలంలో కూడా హేయమంది ఇప్పుడు ఎక్కడ ఉంది? 31 చదువుకుందాం. 11:31 చదువుకుంటే అంత పక్షంలో సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలం కోట అవిపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలిగి హేయమైన వస్తువు నిలబెడుతున్న పదం ఉందని 11 అధ్యాయంలో దాని కాండం 11:31లో ఏ వస్తువు నిలబెడుతున్న పదం వచ్చినా ఉంది. అక్కడ ఉందా లేదా? ఉంది. అది ఎవరి కాలంలో జరిగింది? అంత్యోకు ఎఫెసస్ కాలంలో జరిగింది. ఆ వ్యక్తి ఎవరు? గ్రీక్ రాజు. మరి ఇక్కడ చెప్తాం ఈ వ్యక్తి ఎవరి గురించి? మరి ఇప్పుడు రోమన్స్ చదువుతున్నప్పుడు ఇది రోమకాలంలో జరిగిందనే దాని దేవత చెప్పడం జరుగుతుంది. అంటే సేమ్ అదే సిచ్యువేషన్ రెండోసారి కూడా జరిగింది. ఎప్పుడది? క్రీస్తు శకం 70లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ మత్తయి సువార్త 24కి వెళ్ళిపోతే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మత్తయి సువార్త 24:15 మళ్ళీ చదువుదాం. ప్రభువు అంటారు, మరొక ఆ మాట ఆలోచిద్దాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిల్చుట మీరు చూడగానే. ప్రభువు ఎప్పుడు చెప్పాడు మాట? అది భవిష్యత్తు జరగబోతుంది, శ్రమ వస్తు చెప్పారు కదండి. అప్పుడు ఏమవుద్దట? నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం నిలుచుట. అంటే పరిశుద్ధ స్థలం దేవాలయం అయితే ఆ దేవాలయం ఒక నాశనకరమైన హేయ వస్తువు నిలబడుతుంది. ఎవరో నిలబడుతున్నారు? ఎవరో వ్యక్తి అంటే వాళ్ళే రోమ సైన్యము, రోమ చక్రవర్తి సైన్యము. మీకు ఇంకా క్లారిటీగా మనం చదువుకుందాం. లోక సువార్తలోని ఇప్పుడు మత్తయి సువార్త 24 అధ్యాయము చెప్పబడిన ఈ యెరూషలేము నాశనం ఎదుగు జరగబోతూ చెప్పిన మాటలు లోక సువార్త కూడా సమాంతరంగా వచనంలో ఉంటాయి. లోక సువార్త 21:20 చదువుకుంటే అక్కడ ఇదే మాటని మరొక రకంగా లోక గారు ఎలా రాశారో ఆలోచిద్దాం. లోక సువార్త 21:20 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ యెరూషలేము దండ్ల చేత మీరు చూచుచున్నప్పుడు దాని నాశనం సమీపం తెలుసుకున్నది. అప్పుడు యోధులు ఉన్నవారు కొండలకు పారిపోవాలను. ఇక్కడ స్పష్టంగా చెప్పారండి. లోక సువార్త 21:20 చదువుకుంటే యెరూషలేము దండ్ల చేత. దండ్లు అంటే అర్థం ఏంటి? దండ్లు అంటే పూల దండలు కాదండి. దండలు అంటే సైన్యము. సైన్యంతో వాళ్ళ ముందు ముట్టడేశారు రోమ సైన్యం. రోమ సైన్యం టైటస్ సైన్యం ముట్టడేసినప్పుడు మీరు గ్రహించండి. ఇది గ్రహించే క్రైస్తవం వెళ్ళిపోయారు అప్పుడే ఊర్లో. ఎప్పుడైతే ముట్టడేస్తున్నారో రోమ చక్రవర్తులు అప్పుడే క్రైస్తవులు అమ్మ యేసు ముందే చెప్పారో ఇలా జరగబోద్దని గ్రహించి అందరూ కూడా తప్పిపోయారండి. కాబట్టి దండులు అంటే అర్థం ఏంటంటే యెరూషలేము రోమ సైన్యం అని, రోమ సైన్యం. కాబట్టి ఇక్కడ నాశనం హేవస్ అని అర్థం అంటే అది రోమ సైన్యం అర్థం చేసుకోవాలి. రోమస్ వారు పరిశుద్ధ స్థానం నిలిచి ఉంటారు. ఎవరంటే రోమ సైన్యము. నిలిచి ఏం చేస్తారు? వాళ్ళు దేవాలయాన్ని నాశనం చేసి సంపూర్తిగా పట్టణాన్ని నాశనం చేస్తారు. ఇంతకుముందు బబులోను రాజు నెబుకద్నెజరు సంపూర్తి నాశనం చేసిన తర్వాత రెండోసారి నాశనం చేయబడింది రోమన్స్ వారి కాలంలో. దాని గ్రంథము మళ్ళీ వెళ్ళిపోతాం పిల్లారా. కాబట్టి ఇక చెప్తున్న మాట ఎవరి గురించి అంటే అది రోమ గురించి అర్థం చేసుకోవచ్చు. ఏ వస్తువు అంటే 11 ఇక్కడ ఒక పదం వాడారండి. అనుదిన బలి నిలువ చేయబడిన కాలం మొదలుకొని నాశనం కలిగి హేను నిలబెట్టే వరకు 1200 దినములు అని పదం వాడారు. 1290 దినాలు అని పదం వాడారు. తర్వాత 12 వచనంలో 1330 దినములు తోలుకొని కనిపెట్టేవాడు ధన్యుడు. తర్వాత 12 ఏముంటుందంటే 1335 దినాలు కనిపెట్టేవాడు ధన్యుడు. ఇక్కడ 2 పదాలు వాడారండి. ఏంటి పదాలు?
1290 రోజులు, మరొకటి 1390 రోజులు. ఈ పదాలు దేని సంపాదిస్తుంది, దేని సూచిస్తుంది? ఇప్పుడు ఎంతమంది చెప్పినట్టు కాలాలు 3 కాలాలు అనుకుంటే ఇది 3.5 సంవత్సరాలు, అంటే 1260 రోజులే, అంతే కదా చదువుకున్నాం. ఇక మరి 1290 అన్నాడు, ఇది ఒకటేనా అనుకుంటే ఇది ఒకటి కాదు. 1290 రోజులు మనం ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇది క్రీస్తు శకము 60 ఏళ్ళలోని క్రీస్తు 60 ఏళ్ళలో టైటస్ అనే వ్యక్తి యెరూషలేము తన సైన్యం చేత ముట్టడి చేశారు. 70లోనేమో గొప్ప నాశనం జరిగింది, మొత్తం 10 లక్షల మంది యూదులు చనిపోయారు. ఈ కాలాన్ని 3.5 సంవత్సరాలు అనుకుంటే ఇది కూడా ఇంచుమించు 3.5 పైకి సంవత్సరాలు, అంటే అది దాన్ని సూచిస్తుందండి ఇంచుమించు. మీరు బైబిల్ ఈ 2 అంకెలను చదువుకుంటే రకరకాల థీరీస్ ఉన్నాయండి. మీరు వీలైతే గూగుల్ కొట్టి చూడండి, ఎన్నో థీరీస్ వస్తాయి వీటికి సంబంధించి. కొన్ని 100 థీరీస్ ఉన్నాయండి. ఇది ఎప్పుడు సంబంధించింది, కొంతమంది 1800 సంవత్సరం ఉంటారు, కొంతమంది చూసేవారు అక్కడ 2000 సంథింగ్ ఎంత సంవత్సరం ఉంటారు. ఇలా రకరకాల ఎన్నో 100 రకాల థీరీస్ ఉన్నాయండి దీనికి సంబంధించి. ఇది మనం ఎలా అర్థం చేసుకుంటాం? మన సందర్భం ఆలోచించడం అర్థం. ఇక చెప్తున్న మాట ఏ వస్తువు నిలబడదు కదా, అది క్రీస్తు విరుద్ధ చాలా భావిస్తుంది. క్రీస్తు విరోధ కాదండి, క్రీస్తు విరోధ వస్తాడు అని చెప్తూ ఉంటారు, అవేవే కావు. ఇది సందర్భం ఆలోచిస్తే అది రోమ ఉద్దేశం రాయబడిన మాటలే. క్రీస్తు 60 ఏళ్ళు జరిగిందని, 60 నుంచి 70 వరకు 70 జరుగుతాయి. ఈ కాలం మధ్యకాలంలో ఇంచుమించుగా 1290 రోజులు, అంటే ఇది 3 సంవత్సరాలు జరిగినట్టు అర్థం చేసుకోవచ్చండి. మరి 13:35 అంటే అర్థం ఏంటి? దీనికి 40 రోజులు తేడా ఉందని అంటే అర్థం ఏంటంటే, మరి దాని తర్వాత ఆ శ్రమ తర్వాత ఇంకా బ్రతుకుని ఎవరంటే వాళ్ళు దొన్నిలు అంటున్నారు, అంతే కదండి. అంత శ్రమను తప్పించుకున్నారంటే వాళ్ళు దొన్నిలే కదండి. ఎంత అదృష్టవంతులు అండి వాళ్ళు. కాబట్టి 1330 దినములు తాళుకొని కనిపెట్టబడు ధన్యుడు. ఇది మన సంవత్సరం ఆలోచిస్తే ఇది యెరూషలేము సైన్యము ముట్టడిసినప్పుడు జరిగిన కాలము. ఆ కాలంలో 3 సంవత్సరాలు అనుకుంటే 70 తర్వాత ఎవరితో ఉన్నారో 30 అంటే 45 రోజులు తర్వాత ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళు ధన్యులు చెప్పలేదు. ఇదంతా కూడా యెరూషలేము నాశనం చుట్టూ జరిగిన వృత్తాంతం అండి. ఇదంతా కూడా యెరూషలేము నాశనం చుట్టూ జరిగిన వృత్తాంతము. యెరూషలేము మందిర నాశనము, యెరూషలేము పట్టణ నాశనం అంత చేసుకో. అంతమించి ఇది వేరే థియరీ లేదు. ఇంత సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. నీకు దాని వివరమించి ఇంకా అవసరం లేదు. ఇంత ఏది కూడా 13 నీవు అంచెం వరకు నిలకడ ఉండే నెల విశ్రాంతి ఉంది, కాలాంతమంతో నీ వంతులు నిలిచారు. ఆఖరిగా దేవత ఏం చెప్పుతుందంటే, దాని విధతో నీవు అంచెం వరకు నిలకడ ఉండినట్ల నువ్వు చివరి వరకు నువ్వు నిలకడగా ఉంటే విశ్రాంతి నుండి కాలాంతంలో నీ వంతులు నిలుస్తావు. నువ్వు కూడా నీ టైం వచ్చేసరికి పునరుద్ధరణ రోజున నువ్వు నీ వంతులో నువ్వు ఉంటావు. కుడివైపున ఆ గొర్రెలతో నువ్వు ఉంటామని అక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, ఇది దానియేలు గ్రంథము 12వ అధ్యాయం వివరణ. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం వివరణ. మనం ఏం చదువుకున్న ప్రియులారా, 12వ అధ్యాయం మొత్తం అంతా కూడా ముందు అధ్యాయంలో రోమస్ వరకు వచ్చి ఆగిపోయింది. తర్వాత రోమస్ వారి నుంచి ఏం జరగబోతుంది అవన్నీ మనం ఆలోచించుకుంటూ వచ్చాం. క్రైస్తవం చెప్పబడింది, యూదులకు చెప్పబడింది. నీ జనము అంతము దానియేలు చెప్పండి. జనం అంటే యూదుల ఉద్దేశం రాయబడిన మాట. ఇంక మన యూదులు ఇంకొంటారు. యూదుల ప్రస్థానం ముగిసిపోయింది. యేసు రాదు యూదులు ఉండేవారు. యేసు వచ్చిన తర్వాత యూదులు మళ్ళీ ఇంకా అంతా క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవుల్లో యూదులు వచ్చిన వారు ఉన్నారు, అన్యజనులు వచ్చిన వారు అందరూ ఉన్నారు. ఇంకా అంతా క్రైస్తవులు పిలబడతారు, యూదులు మరి లేదు. తర్వాత అంత్యకాలం అంటే ధర్మశాస్త్ర ముగింపు కాలము, తర్వాత యూదుల ముగింపు కాలము. అది దేవుడు విధించిన శిక్ష, తీర్పు, యూదుల మీద దేవుడు అంతిమ తీర్పు. అటువంటి శ్రమ ఎప్పుడు కూడా భూమి మీద రాలద్దు. యేసు సాక్ష్యం జరిగింది, క్రీస్తు 70లో జరిగింది. అవన్నీ మనం నేర్చుకుంటూ వచ్చాం. అది జరిగిన తర్వాత ఎవరైతే తోలుకొని ఉంటాడో ఆ వ్యక్తి ధన్యుడు అని చెప్పడం జరిగింది. యూదు ప్రియులారా, దీనికి రకమైన చదువుకున్నట్టు ప్రీమిలింజవాదులు అంటే 1000 పరిపాలనవాదులు వాళ్ళు రకరకాలుగా బోధిస్తూ వాదిస్తూ ఉంటారు. ఆ వాటికి మనం పట్టుకోవాల్సిన పని లేదు. మనం సత్యానుసారంగా వాక్యక్రమాలు మనం చదువుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియులారా,
ఇక్కడతో దానియేలు గ్రంథము సంపూర్తి అయిపోయిందండి. దేవుని చిత్తం బట్టి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క పాట నేర్చుకున్నాం. దానియేలు గారు మొదటి అధ్యాయంలో బాలుడుగా ఉన్నప్పుడు చల్లకెళ్ళినప్పుడు బాలుడుగా ఉన్న దానియేలు, షద్రకు, మిషకు, అబేద్నెగో వాళ్ళు ఏదో విశ్వాసంగా విషయాలు నేర్చుకున్నాం. రెండో అధ్యాయంలో నెబుకద్నెజరు గొప్ప కళ, ఆ కళలో భావం నేర్చుకున్నాం. దాంట్లో రాబోయే రాజ్యం గురించి నేర్చుకున్నాం. మూడో అధ్యాయంలో వాళ్ళ విశ్వాసం గురించి నేర్చుకున్నాం. షద్రకు, మిషకు, అబేద్నెగో వాళ్ళ గొప్ప విశ్వాసం, అగ్నికాంతం వాళ్ళ తప్పించబడ్డారు నేర్చుకున్నాం. నాలుగో అధ్యాయంలో దేవుడు శిక్ష విధించాడో, గడ్డి తీర్చే విధంగా తన గర్వం తగ్గించాడో బబులోను రాజుకి అది నేర్చుకున్నాం. ఐదో అధ్యాయంలో బెల్షస్సరు యొక్క నాశనం నేర్చుకున్నాం. ఆరో అధ్యాయంలో దాని సింహములు కూడా ఏ విధంగా రక్షించబడ్డారు నేర్చుకున్నాం. ఏడో అధ్యాయం వాళ్ళ ప్రవాసాలు నేర్చుకుంటూ వచ్చాం. ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సంగతులు మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం పిల్లలు. ఇవన్నీ కూడా ఇవే శాశ్వతం అండి. భూమి మీద ఏవి శాశ్వతం కాదండి. నేర్చుకున్న వాక్యం శాశ్వతం. వాక్యం మన హృదయంలో పదిలిపరచుకోవడం శాశ్వతం. ఇవి నిరంతరం ఉండేవి పిల్లలు. దాని ప్రవచన ఆ రాజ్యము, క్రీస్తు రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని మనందరం ఉన్నాం. రాజ్యాన్ని ప్రవచించిన దానియేలు గారు అయితే ఆ రాజ్యం అందరూ కూడా పాలుభాగస్తులయ్యాం దేవుని కృపను బట్టి. అందుని బట్టి మనం దేవుని స్తుతిద్దాం. ఈ విధంగా ఎన్నో అంశాలు నేర్చుకున్నాం, ఎన్నో ప్రవచనాలు నేర్చుకున్నాం, వాటి భావాలు నేర్చుకున్నాం. ఇది దానియేలు గ్రంథం యొక్క సంపూర్తి వివరణ. అవన్నీ కూడా మీరు అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. మీరు వీలైనప్పుడల్లా ప్రతి అధ్యాయం అన్ని అధ్యాయులు చెప్పాం కాబట్టి 12 అధ్యాయులు కూడా అన్నీ రెఫర్ చేసుకోండి, చదువుకోండి, మరొకరు చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా మరొకరికి బోధించేవారుగా తయారవ్వండి. వీలైతే ఇవన్నీ షేర్ చేయండి మరొకరికి. మరి ఇంకా చాలామంది నేర్చుకుంటారు. ఇంతవరకు వాక్యాన్ని ఓపికగా విన్న సహోదర మనసు వందనం తెలియజేసుకుంటూ మరొకసారి మన ప్రభు చిత్తం అయితే మరొక ఎపిసోడ్లో రోమాపత్రిక మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ మీకు వెంటనే మీకు రిమైండర్ వస్తుందండి. కాబట్టి ఏ ఛానల్లో ఏ మెసేజ్ చెప్పబడుతుందో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు కూడా చూసే ప్రయత్నం చేయొచ్చు. అందరికీ వందనం చేసుకుంటున్నాను. ప్రభు చిత్తం అయితే మనం మరొకసారి మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ వందనాలు.